యెస్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఒక 2 మినిట్స్‌లో మనం మీటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. మానస్ సార్ మీరొస్తే కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి. నేను మీకు హోస్ట్ ఇస్తాను. యెస్. గుడ్ ఈవినింగ్ లీడర్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనకు కంపెనీ నుండి ఏవైతే మనకు ప్రతి సోమవారం ట్రైనింగ్ ఉంటుందో అది స్టార్ట్ చేయడంలో ఒక 5 నిమిషాలు లేట్ అయింది యాక్చువల్‌గా. సో ఆల్రెడీ సార్ వచ్చేసారు. సో ఎవరైతే మీ బ్యాక్‌గ్రౌండ్ మీ కరెక్ట్ ఉందో మీరు వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి. సో ఎవరైతే బ్యాక్‌గ్రౌండ్ కరెక్ట్ లేకుంటే మీరు వీడియో ఆఫ్ చేసుకున్నా పర్లేదు. కానీ మంచం మీద పడుకొని ఇంకా మన బనియన్స్ వేసుకొని మాత్రం కూర్చోకండి. ప్రాపర్ డ్రెస్‌లో ఉంటే టీ షర్ట్ ఉన్నా గానీ మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో కరెక్ట్ ఉంటే కూర్చోండి. బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకోండి. సో చాలా మంది లీడర్స్ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయారు. కొందరు డ్రైవింగ్‌లో ఉన్నారు, కొందరు ఇంట్లో ఉన్నారు, కొందరు పని చేసుకుంటూ కనెక్ట్ అవుతున్నారు. ఒక 2 మినిట్స్‌తో నేను మన మధ్యన ఈరోజు కంపెనీ నుండి చాలా అద్భుతమైన ప్రొడక్ట్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి మన మధ్యన సార్ వచ్చేసారు. నేను పిలుస్తాను ఒక 2 మినిట్స్‌లో. దానికంటే ముందు నిజంగా ఈరోజు తెలంగాణలో బిజినెస్‌లో ఒక మొమెంటం అనేది క్రియేట్ అయింది అంటే ఇప్పుడు మనం ఏదైతే ట్రైనింగ్ తీసుకోబోతున్నామో దానివల్ల నా లైఫ్‌లో చాలా పెద్ద మొత్తంలో టర్నింగ్ పాయింట్ వచ్చిందంటే ఇప్పుడు వినబోయే ప్రొడక్ట్‌కి సంబంధించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీ పెన్ను, డైరీ పెట్టుకొని కూర్చోండి. చాలా ఇంపార్టెంట్. సార్ ఏదైతే ట్రైనింగ్ ఇవ్వబోతున్నారో ఆ ట్రైనింగ్ గనుక మనం అర్థం చేసుకుంటే మన బిజినెస్‌లో ఒక మిరాకిల్ క్రియేట్ చేయొచ్చు. సో కాబట్టి అందరు చెక్ చేస్తున్నాను. చాలా మంది లీడర్స్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు. రైట్. బుక్స్ ఇంకా డైరీ గాని పెన్ను పెట్టుకొని కూర్చోండి. ఎందుకంటే నిజంగా నేను చెప్తున్నాను కదా, నేను ఆ ట్రైనింగ్ విన్నాకనే మా బిజినెస్‌లో ఒక మొమెంటం అనేది క్రియేట్ అయింది. మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. అలాంటి ట్రైనింగ్ మీకు సర్ప్రైజ్ గురించి నేను చెప్పట్లేదు. సో ప్రతి ఒక్క ప్రొడక్ట్ మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి వారం డిఫరెంట్ ప్రొడక్ట్ మీద మనం నాలెడ్జ్ తీసుకుంటున్నాము. సో రైట్. ఎవరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు? యెస్. ఓకే. సో మీ అందరి గ్రేట్ క్లాప్స్ తోని నేను ఇన్వైట్ చేయబోతున్నాను. మానస్ సార్, ప్లీజ్ కమ్ టు ద స్క్రీన్ సార్. మీ అందరి గ్రేట్ క్లాప్స్ తోని ఫ్రెండ్స్. యెస్ మానస్ సార్. Yes, sir. Good morning. Good morning, everybody. Good morning, dear leaders. Good morning, sir. Welcome, sir. Welcome. Sir, thank you so much. Thank you so much. Hope everyone are doing great. I welcome all participants to this agriculture training session. Every Monday, I think we are doing it every Monday, right, sir? Every Monday, 7 to 7 o'clock. Okay. Great, sir. Great initiative. As you know, Telangana leaders are rocking, always rocking with new sort of అకంప్లిష్మెంట్స్, కొత్తగా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఈ రోజు మేము డిస్కస్ చేయబోతున్న పాయింట్ ఏంటంటే మన విస్టేజ్ లో దొరికే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ గురించి. చాలా సింపుల్ గా ఉంటుందండి ఈ సెషన్. ఇక ప్రోడక్ట్స్ మేము నెక్స్ట్ 20-30 మినిట్స్ దాకా మన విస్టేజ్ లో దొరికే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏంటి, ఈ ప్రోడక్ట్స్ ని ఎలా వాడాలా, ఎప్పుడు వాడాలా, దీని గురించి మేము ఒక చిన్నగా ఒక సెషన్ ని చూద్దాం. విల్ స్టార్ట్ ఇట్ సార్. Salim sir.
Yes, sir. Start, sir. Start. Yes, sir. Yes, coming to the first point. ఫస్ట్ ఈ యొక్క ట్రైనింగ్ విషయానికి వస్తే ఈ యొక్క ట్రైనింగ్ ని మేము విస్టీజ్ అగ్రికేర్ ప్రోడక్ట్ ట్రైనింగ్ అని పిలుస్తాం. ఎందుకంటే విస్టీజ్ ఇది మనకి మన మొబైల్ పోర్ట్రేట్ అంటే ల్యాండ్స్కేప్ లో పెట్టడానికి అవకాశం ఉందా సార్? yes sir, it can be done. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. విస్టీజ్ లో ఈ యొక్క ప్లాట్ఫామ్ లో ఒక బ్యూటీ ఏంటంటే విస్టీజ్ లో దొరికే ఆల్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ కి ఒక పర్టికులర్ ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటది. మన హెల్త్ కేర్ బేస్డ్ ప్రోడక్ట్ కి హెల్త్ కేర్ వర్క్ షాప్స్ ఉంటాయి, VWS ఉంటది. సిమిలర్ వే సిస్టమ్ ని అర్థం చేసుకోవడానికి దీంట్లో ఉండే పీవీ గురించి ఆర్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ బిజినెస్ అర్థం చేసుకోవడానికి మనకి విఐపి కానీ విఎల్సి కానీ ట్రైనింగ్స్ ఉంటాయి. దాంతోపాటు బ్యూటీ కేర్, అగ్రికల్చర్, ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ కూడా ఒక ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. సిమిలర్ వే మన వెస్టీజ్ లో కూడా అగ్రికల్చర్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ కోసం మనం అగ్రి కేర్ ప్రోడక్ట్ ట్రైనింగ్ అనేది ఆర్గనైజ్ చేశారు. ఈ యొక్క స్పెషాలిటీ ఏంటి ఈ యొక్క అగ్రికల్చర్ ట్రైనింగ్ లో అంటే మన ప్రోడక్ట్స్ గురించి, ప్రోడక్ట్స్ ఏంటి, ఇక ప్రోడక్ట్స్ ని ఎలా వాడాలా, ఎప్పుడు వాడాలా, ఏ మోతాదుల్లో వాడాలా, ఈ ప్రోడక్ట్స్ ని వాడడం ద్వారా నాకు వచ్చే ఒక బెనిఫిట్స్ ఏంటి, ఒక రైతుకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మన సొసైటీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీని గురించి డిస్కస్ చేయబడతాం. దీంతో పాటు వెస్టీజ్ లో అగ్రికల్చర్ కేటగిరీని ఎందుకు తీసుకొని వచ్చారు ప్రతి ఒక్కరు కూడా తెలిసే ఉంది. వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని పిలవబడుతుంది. ఈ యొక్క కంపెనీని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క కంపెనీలో దొరికే ప్రోడక్ట్స్ అనేది మన హెల్త్ కేర్ బేస్డ్ ప్రోడక్ట్స్, అంటే మన ఆరోగ్యానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేది దొరుకుతాయి. ఇప్పుడు ఈ యొక్క హెల్త్ కేర్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ లో మనకి అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా ఒక కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనమాట. మన టోటల్ 19 కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ లో అగ్రికల్చర్ కేటగిరీ ఇస్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. వై? బికాస్ ఇట్ ఇస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు హెల్త్. కాబట్టి ఒక మనిషి మంచిగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలంటే జస్ట్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా ఆర్ ప్రాపర్ వాటర్, ప్రాపర్ ఫుడ్ ఆర్ ప్రాపర్ ఎయిర్ తీసుకోవడం ద్వారా, అంతేకాకుండా మేము తినే ఫుడ్ లో కెమికల్ పర్సెంటేజ్ అనేది, మేము తినే ఫుడ్ లో న్యూట్రిషనల్ వాల్యూ అనేది, మేము తినే ఫుడ్ లో మన బాడీకి కావాల్సిన బయో అవైలబుల్ మెటీరియల్స్ అనేది ఎక్కువగా ఉండాలా. కాబట్టి వెస్టీజ్ లో ఈ యొక్క కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎందుకు తెచ్చారంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఒక వ్యక్తి తినే ఫుడ్ కూడా న్యూట్రిషియస్ గా ఉండాలా. అంటే మేము తినే ఆహారంలో దేహానికి కావాల్సిన పోషకాలు అనేది దొరుకుతాయి, బట్ కంప్లీట్ గా దొరకవు. ఒక బాడీకి కావాల్సిన ఆల్ సార్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది దొరకదు. కాబట్టి వెస్టీజ్ ఒక మోటో ఏంటి అంటే ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడడం ద్వారా, ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడి పంట పండించడం ద్వారా ఒక రైతు గాని ఒక నార్మల్ వ్యక్తి గాని ఆ ఫుడ్ అనేది న్యూట్రిషియస్ గా తయారైతుంది అని. ఈ యొక్క ప్రోడక్ట్స్ ని వాడడం ద్వారా మంచిగా పోషక విలువ కలిగిన ఆహారాన్ని తయారు చేయడం ఒక ఫస్ట్ విజన్ అన్నమాట. వెస్టీజ్ లో అగ్రి కేటగిరీ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ ని తయారు చేయడం. సెకండ్ ఏంటి అంటే కెమికల్ కన్సంప్షన్ ని తక్కువ చేయడానికి, దాంతో పాటు కెమికల్ డిపెండెన్సీని తక్కువ చేయడానికి. కామన్ గా ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ ఫార్మర్స్, మన రైతులు ఏమున్నారు, కంప్లీట్ గా మారిపోయినారు. మా తాత అగ్రికల్చర్ చేసేటప్పుడు ఒక డిఫరెంట్ మెథడ్ లో చేసేవారు, మా నాన్న అగ్రికల్చర్ చేసేటప్పుడు డిఫరెంట్ గా చేసేవారు. ఇప్పుడు నేను అగ్రికల్చర్ చేస్తున్నాను, నేను ఇంకా డిఫరెంట్ గా చేస్తున్నాను. ఒక 3 డిఫరెంట్ జానర్స్ తో 3 డిఫరెంట్ సార్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ని చూసాం. మా తాత చేసేటప్పుడు కంప్లీట్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాడు, ఎటువంటి కెమికల్ వాడకుండా, ఎటువంటి ఎరువులు, కెమికల్ మందులు వాడకుండా, ఓన్లీ సేంద్రియ ఎరువుల్ని, ఆవు పేడ, గొర్రెల నుంచి వచ్చే వేస్ట్ ని, మేకల నుంచి వచ్చే వేస్ట్ ని, ఇటువంటి ఒక ఆర్గానిక్ మ్యాటర్ ని వాడి అగ్రికల్చర్ చేసేవారు. మా నాన్న అగ్రికల్చర్ చేసేటప్పుడు 2 కాంబినేషన్ లో వాడేవారు, కెమికల్ గానీ దాంతో పాటు సేంద్రియ ఎరువులు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి అది 2 కెమికల్ ని దాంతో పాటు సేంద్రియ ఎరువుల్ని కాంబినేషన్ గా వాడి అగ్రికల్చర్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను చేస్తున్నాను ఈ యొక్క మెథడ్ లో, నేను అగ్రికల్చర్ ఎలా చేస్తున్నానంటే నాకు కెమికల్ తప్ప ఇంకేమీ తెలియదు. సేంద్రియ ఎరువు అనేది తెలుసు కానీ దాని గురించి విన్నానే గానీ, బట్ ఆ ప్రోడక్ట్స్ అనేది అవైలబిలిటీ లేక, ఆ ప్రోడక్ట్ అనేది ప్రైస్ ఎక్కువ ఉండడం ద్వారా, దాంతో పాటు టైం, లేబర్, ఈ అన్ని ప్రాబ్లమ్స్ ద్వారా నేనేం చేస్తున్నానంటే నేను కంప్లీట్ గా కెమికల్ మీద డిపెండ్ అయిపోయినాను. అంటే మేము అగ్రికల్చర్ ఎలా చేస్తున్నామంటే సప్లిమెంట్స్ ఇచ్చి పంట పండిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి కంప్లీట్ గా సప్లిమెంట్స్ వాడే కంప్లీట్ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ని అందించడానికి కుదరదు. ఫుడ్ తినాలా,
నార్మల్ డయట్ ఉండాలా, దాంతో పాటు సప్లిమెంట్స్ అనేది కూడా 2 కాంబినేషన్ లో మేము తీసుకోవాల్సి ఉంటది. బట్ అగ్రికల్చర్ ఎలా అయిపోతుందంటే కంప్లీట్ కెమికల్. ఆ కెమికల్స్ ని ఏమంటామంటే క్రాప్ సప్లిమెంట్స్ ఆర్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని పిలుస్తాం. మేము యూరియా వాడుతున్నాం, డిఏపి వాడుతున్నాం, పొటాష్ వాడుతున్నాం. దీన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని పిలుస్తారు ఇంగ్లీష్ లో. మన భూమిలో యూరియా లేకుంటే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఎప్పుడు మన భూమిలో ఉండదో అప్పుడు మేము ఈ సప్లిమెంట్స్ ని వాడుకోవాల్సి ఉంటది. బట్ మన రైతులు ఏం చేస్తున్నారంటే కంప్లీట్ గా కెమికల్ వాడే సప్లిమెంట్స్ తోనే పంట పండిస్తున్నారు. ఈ యొక్క డిపెండ్ అయిపోయినారు, అడిక్ట్ అయిపోయినారు అనమాట. బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ నాలెడ్జ్, సైంటిఫిక్ ఎవిడెన్స్ లేక, నాలెడ్జ్ లేక అలా చేస్తున్నారు అనమాట. కాబట్టి ఈ యొక్క డిపెండెన్సీని, ఒక అడిక్షన్ ని తగ్గించాలంటే మన వెస్టీజ్ లో ఉండే ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. దీంతో పాటు ఒక కొత్త న్యూ ఏరియాకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లెటూరుకి వెళ్తారు. ఆ పల్లెటూరులో మీరు మన హెల్త్ కేర్ సప్లిమెంట్స్ గురించి కానీ, విస్టీజ్ గురించి చెప్పాలంటే మనకి ఒక బేస్ మెటీరియల్ గా పనిచేస్తుంది మన అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్. సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పల్లెటూరుకి వెళ్తాను, ఒక ఊర్లో నేను హెల్త్ కేర్ గురించి చెప్పాలంటే, న్యూట్రిషనల్ గురించి చెప్పాలంటే అంతగా అవగాహన ఉండదు. ఒక పల్లెటూరులో ఏదో ఒక రైతు గాని, ఏదో ఒక వ్యక్తికి గాని మీరు హెల్త్ కేర్ గురించి చెప్పాలంటే వాళ్ళకి అవగాహన ఉండదు, కాబట్టి మీరు చెప్పలేరు. బట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎలాంటివి అంటే ఈ యొక్క ప్రోడక్ట్ గురించి వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది. అగ్రికల్చర్ మేజర్ పాపులేషన్ అనేది మన ఇండియాలో 90% పాపులేషన్ అగ్రికల్చర్ చేశారు. కాబట్టి ఈ యొక్క పాపులేషన్ లో 90% పాపులేషన్ పల్లెటూరులో ఉంటారు. కాబట్టి పల్లెటూరులో మాక్సిమం చేసే ప్రొఫెషన్ అనేది అగ్రికల్చర్. కాబట్టి వాళ్ళకి అగ్రికల్చర్ గురించి కొంచెం అవగాహన ఉంటుంది. దీని ద్వారా ఒక కొత్త మార్కెట్ లో మేము ఎంటర్ అవ్వడానికి అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తాయి. ప్రోడక్ట్ వాడుతారు, ప్రోడక్ట్ మీద ఒక నమ్మకం వస్తుంది, కంపెనీ మీద ఒక నమ్మకం వస్తుంది, కంపెనీలో ఉండే వేరే ప్రోడక్ట్స్ గురించి ఒక నమ్మకం వస్తుంది. అప్పుడు మేము వేరే ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుందని వెస్టీజ్ లో అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్ ని తీసుకుని వచ్చారు. ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా ఒక రైతు మంచి పంటని పండించగలుగుతాడు. అంతేకాకుండా మంచి ఆదాయాన్ని కూడా మంచి ఆదాయాన్ని కూడా పొందుతాడు. అంతేకాదు మన వెస్టీజ్ లో ఉండే ఒక పిక్యులర్ క్యారెక్టర్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, పెట్టుబడిని తగ్గించడం. వెస్టీజ్ లో మేము ఏం ప్రోడక్ట్ సజెస్ట్ చేసినా కూడా స్టార్టింగ్ లో చెప్తాం ఒక రైతుకి, సార్ 25% కెమికల్ తగ్గించండి, 30% కెమికల్ తగ్గించండి అని చెప్తాం. అంటే ఎందుకు చెప్తామంటే మేము వాడే ప్రోడక్ట్స్ అనేది, మేము ఇచ్చే కెమికల్ వేస్టేజ్ ని, ఆ కెమికల్ అనేది మన పంటకి ఎక్కువగా అందుబాటులో పెట్టడం ద్వారా మేము కెమికల్ కన్సంప్షన్ ని తక్కువ చేయడం ఒక ఆనవాయితీ. వెస్టీజ్ లో అగ్రికల్చర్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ కి ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఉండే ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక పాయింట్ ఏంటంటే మన వెస్టీజ్ లో మనకి 450+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 450+ ప్రోడక్ట్స్ లో మన వెస్టీజ్ లో అగ్రికల్చర్ కేటగిరీలో 7 ప్రోడక్ట్స్ ఉన్నాయి. 450 ప్రోడక్ట్స్ లో ఆ 450 ప్రోడక్ట్స్ లో అగ్రికల్చర్ కేటగిరీలో మనకి 7 to 8 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 8 ప్రోడక్ట్స్ అనేది ఒక లైఫ్ చేంజింగ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఇప్పుడు టాప్ స్టేట్ ఏది ఉంది అగ్రికల్చర్ సేల్స్ లో కానీ, అగ్రికల్చర్ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసుకుని అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేసే ఒక స్టేట్ ఏది ఉంది అంటే మన ఇండియాలో ఇట్ ఇస్ తెలంగాణ. నంబర్ 1 ఇస్ తెలంగాణ. కంగ్రాచులేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లీడర్షిప్ దర్ ఇన్ తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ 3 స్టేట్స్, ఈ 4 స్టేట్స్ ఎలా అయినాయంటే అగ్రికల్చర్ లో ఉండే ఒక పొటెన్షియాలిటీ అర్థం చేసుకొని అగ్రికల్చర్ లోనే గ్రో అవుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది ఒక గ్రోత్ అనేది ఒక వాళ్ళ ఆ యొక్క స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. క్విక్ ప్రోడక్ట్స్ ఉండడం ద్వారా వాల్యూమ్ అనేది మంచిగా వస్తుంది. అగ్రికల్చర్ లో ఒక రైతుకి మీరు సప్లిమెంట్స్ అనేది ఇవ్వగలుగుతారు. ఇచ్చినా కూడా ఒక 4 to 5 సప్లిమెంట్స్ ఇస్తారు. బట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది రైతు 3 సీజన్లు పంట పండిస్తారు, 2 సీజన్లు పంట పండిస్తాడు. 1 ఎకరా ల్యాండ్ ఉంటే మీరు ఒక కేటగిరీ, ఒక సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇవ్వచ్చు. మన వెస్టీజ్ లో ఉండే 8 ప్రోడక్ట్స్ ని ఒక రైతుకి 1 ఎకరా ల్యాండ్ చేస్తే ఇవ్వచ్చు. 10 ఎకరా ల్యాండ్ ఉంటే ఆ 8 ప్రోడక్ట్స్ ని మల్టిప్లై చేసి 10 ఎకర్స్ ఇవ్వచ్చు. అంటే వాల్యూమ్ అనేది ఒక వ్యక్తితోనే మనకు ఎక్కువగా వస్తుంది అనమాట. అగ్రికల్చర్ కేటగిరీలో పీవీ హై ఉంది, ప్రోడక్ట్ కి మంచి రిజల్ట్ ఉంది, క్విక్ గా రిజల్ట్ ఉంది, ఇన్కమ్ అనేది మంచిగా పొందడానికి మన వెస్టీజ్ లో ఉండే అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు అగ్రికల్చర్ అనేది డిఫరెంట్ మెథడాలజీ చేశారు. నేను చెప్పినట్టు ఆ మెథడాలజీలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ప్రజెంట్ ఇండియాలో ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటంటే అగ్రికల్చర్ లో ఉండేది ఇల్లిటరసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ అనేది చాలా ఒక రాంగ్ గా దాన్ని డిఫైన్ చేస్తున్నారు.
అగ్రికల్చర్ అంటే ఏదో ఒక పంట పండిస్తున్నాను, వరి పండిస్తున్నాను, లేకుంటే మొక్కజొన్న పండిస్తాను, ఈ యొక్క మొక్కజొన్న పండిస్తే చాలు దాన్ని అగ్రికల్చర్ అని పిలుచుకుంటారు. బట్ యాక్చువల్ గా చెప్పాలంటే దాన్ని కమర్షియల్ క్రాప్ ప్రొడక్షన్ అని పిలుస్తాం. ఒక కాంటెక్స్ట్ ఏంటంటే అగ్రికల్చర్ అంటే ఓన్లీ ఒక పంట పండించడానికి మేము అగ్రికల్చర్ అని పిలవం. ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్ అన్నమాట. ఒకటే కాకుండా 4-5 రకాల ఒక విధానాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక ఎంటర్ప్రైజెస్ ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని అగ్రికల్చర్ అని పిలుస్తాం. పంట పండించాలా, గొర్రెలు, మేకలు, ఆవులు, దీంతో పాటు ఫిష్, ఇవన్నీ కాంబినేషన్ గా చేస్తే దాన్ని అగ్రికల్చర్ అని పిలుస్తారు. ఒక ఎంటర్ప్రైజెస్, ఇప్పుడు నేను గొర్రెలు మేస్తున్నాను, లేకుంటే ఆవులు మేస్తున్నాను, ఆవుల నుంచి వచ్చే వేస్ట్ ని అగ్రికల్చర్ లో వాడతాను, అగ్రికల్చర్ లో వచ్చే వేస్ట్ ని నా ఆవుల్లో వాడతాను. ఇలా ఒక్క అగ్రికల్చర్ కి అలైడ్ ఎంటర్ప్రైజెస్ కి ఒక కనెక్షన్ ని అగ్రికల్చర్ అని పిలుస్తారు. మేమేమన్నా ఇప్పుడు ప్రెసెంట్ చేస్తుండేది సప్లిమెంట్స్ వాడి, యూరియా వాడి, డిఏపి కాంప్లెక్స్ వాడి చేస్తుండే అగ్రికల్చర్ మెథడ్ ని కమర్షియల్ క్రాప్ ప్రొడక్షన్ అని పిలుస్తారు. ఇది ఎప్పటికీ కూడా అగ్రికల్చర్ అనేది కాదు, డెఫినేషన్ రాంగ్ గా పిలుస్తాం. సాయిల్ ఫర్టిలిటీ, భూమిలో సారాన్ని పెంచాలా. చాలా మంది రైతులు దిగుబడి అనేది ఎక్కువగా పొందాలని ఆశ ఉంటది, బట్ అంత రీచ్ అవ్వరు. ఎందుకు రీచ్ అవ్వరు? ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ జనరేషన్ లో చూస్తుంటే, మీరేమైనా లైవ్ గా మీరు అగ్రికల్చర్ ఫ్యామిలీస్ లో కానీ, లేకుంటే అగ్రికల్చర్ ఫీల్డ్ లో కానీ వర్క్ చేస్తుంటే, ఏదైనా ఒక రైతుగా అడిగినా కూడా ఆ రైతు ఏం చెప్తాడంటే, సార్ లాస్ట్ 4 to 5 years నుంచి, 6 to 7 years నుంచి మన దిగుబడి అనేది తగ్గుకుంటా వచ్చిందే గానీ పెరగట్లేదు అని చెప్తాడు. ఎందుకంటే సాచురేషన్ కి లిమిట్ కి రీచ్ అయిపోయింది. ఓన్లీ కెమికల్ వాడి కెమికల్ అనేది ఒక 2014-2015 దాకా దిగుబడిని చాలా ఎక్కువగా పెంచి ఇచ్చింది. బట్ ఆఫ్టర్ 2015-2016 మన సాయిల్ అనేది కెమికల్ కి సాచురేషన్ లిమిట్ రీచ్ అయిపోయింది. ఇప్పుడు సాయిల్ ఫర్టిలిటీ ఎలా తగ్గుకుంటా వస్తుందో అలానే మన దిగుబడి కూడా తగ్గుకుంటా వస్తుంది. సాయిల్ ఫర్టిలిటీని పెంచడానికి ఏం చేయాలో మన రైతులకు తెలియదు. వాళ్ళకి తెలిసినది ఒకటే, యూరియా, డిఏపి, పొటాష్, పురుగు మందు, గడ్డి మందు. ఇవి ఏవి కూడా మన భూమిని, సాయిల్ నుండే ఫర్టిలిటీని పెంచవు. సాయిల్ ఫర్టిలిటీని పెంచాలంటే దానికి కావాల్సిన సప్లిమెంట్స్ ని వాడాలా. ఆ సప్లిమెంట్స్ మన వెస్టీజ్ లో దొరికే అగ్రికల్చర్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్. దీంతో పాటు ఇంప్రాపర్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అంటే, ఒక రైతుకి ఏదైనా ఒక పంట పండిస్తున్నాడంటే ఒక 20 రోజులకో 30 రోజులకో ఒకసారి ఎరువులు చల్లేసి వదిలేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ విత్తనం చేస్తున్నాడా, ఒకసారి ఎరువు ఇస్తాడు, ఒక నెల తర్వాత ఇంకొకసారి ఎరువు వేసి చల్లేసి వదిలిపెడతాడు. ఆ ఎరువు పంట తీసుకుందా లేదా అనేది ఒక రైతుకు దాని గురించి అవగాహన ఉండదు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు ఇచ్చే ఎరువుల్లో దాదాపు 50-60% అనేది ఎరువులు వేస్ట్ అవుతాయి. ఎందుకు వేస్ట్ అవుతాయంటే, మీరు ఇచ్చే ఎరువులు అనేది మన పంట అందుబాటులో ఉండవు కాబట్టి. విస్టీజ్ లో ప్రోడక్ట్స్ ఎలాంటివి అంటే, మేము ఇచ్చే ఎరువులు అనేది మన పంట అందుబాటులో పెడతాయి, వేస్ట్ అవ్వకుండా, గాలిలో ఆవిరవ్వకుండా, భూమిలో లోపల లీచ్ అవ్వకుండా మన పంట అందుబాటులో పెడతాయి కాబట్టి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. న్యూట్రియంట్ యూజ్ ఎఫిషియన్సీ అని పిలుస్తాం, ఇది పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోలు యూరియా వాడారు. ఈ 100 కిలో యూరియాలో పంట తీసుకునేది 40 కిలోలు, 50-60 కిలోలు అనేది వేస్ట్ అవుతాయి. బట్ మన విస్టీజ్ ప్రోడక్ట్స్ ఎలాంటివంటే, ఆ వేస్ట్ ఏమవుతుంది, వాటర్ లో కానీ ఆవిరే ఏం వేస్టేజ్ అవుతుంది, మన విస్టీజ్ ప్రోడక్ట్స్ ఆ వేస్టేజ్ తగ్గించి 60, 70, 80% దాకా మేము ఇచ్చే ఎరువులు అనేది మన పంటకి అందుబాటులో అందిస్తాయి కాబట్టి మన పంట అనేది మంచిగా రావడానికి హెల్ప్ చేస్తాయి. దీంతో పాటు ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, కొన్నిసార్లు వర్షం పడదు, ఎండ ఎక్కువ ఉంటది, మంచు ఎక్కువ పడుతుంది, చలిగా ఉంటది. ఇటువంటి కండిషన్స్ లో మన పంట అనేది మంచిగా పెరగవు. దీన్ని ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అని పిలుస్తాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ ని ఎదిరించడానికి మన పంటకి ఒక ప్రొటెక్షన్ కావాలా. చలిగా ఉంటే స్వెటర్ కావాలా, ఎక్కువ వర్షం పడితే దానికి జర్కిన్ కావాలా, మనకి ఎలా కావాలో అలానే మన పంటకు కూడా ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ని, మీరు ఇప్పుడు వర్షం పడుతుందని దాన్ని తీసుకుపోయి గొడుగు పెట్టలేరు, దాంట్లో ఇన్నేట్ ఇమ్యూనిటీ ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మనిషిని బయట వర్షం పడుతుంది, నాలో ఇమ్యూనిటీ మంచిగా ఉంటే వర్షం ఎంత పడినా కూడా దాన్ని ఎదిరించే కెపాసిటీ నాలో ఉంటది. ఎంత ఎండ ఉన్నా కూడా దాని ఎదిరించే కెపాసిటీ నాలో ఉంటది. అలానే మన పంటకు కూడా ఆ ఒక ఎబిలిటీ ఉండాలా. ఆ ఎబిలిటీ అనేది పెంచడానికి మన విస్టీజ్ లో ఉండే ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ కామన్ పాయింట్స్. మేమిచ్చే పోషకాలు, మేమిచ్చే కెమికల్స్ అనేది మన పంటకి మంచిగా అందాలంటే వెస్టీజ్ లో ఉండే ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి అన్నమాట. దీంతో పాటు వెస్టీజ్ ఒక మెయిన్ మోటో ఏంటి అంటే, సేవ్ ద సాయిల్. ఈ యొక్క వెస్టీజ్ లో ఈ కేటగిరీ తీసుకురావడానికి ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన మట్టిని మేము మంచిగా చూసుకోవాలా. మన ఫ్యూచర్ జనరేషన్ మంచిగా ఉండాలంటే మట్టి మంచిగా ఉంటే మాత్రమే ఫ్యూచర్ జనరేషన్ మంచిగా ఉంటది.
మీరు ఎంత డబ్బులు సంపాదించినా కూడా ఫ్యూచర్ లో మన పిల్లలకి, మన గ్రాండ్ చిల్డ్రన్స్ కి ఫుడ్ లేదంటే మీరు ఇచ్చే డబ్బులు పనికిరావు. భూమి ఎప్పుడు దాకా మంచిగా ఉంటుందో, భూమిలో ఎప్పుడు దాకా పంట పండించే కెపాసిటీ ఉంటుందో అప్పుడు దాకానే మీరు ఎంత డబ్బులు సంపాదించినా కూడా దాన్ని యూజ్ చేయడానికి స్పేస్ ఉంటది. భూమి లేదు, ఫుడ్ లేదంటే మీ ప్రాపర్టీ అనేది యూజ్కి రాదు. ఫుడ్ ఉంటేనే మీ ప్రాపర్టీ అనేది కూడా మంచిగా యూస్ఫుల్ ఉంటది. కాబట్టి వెస్టీజ్ లో ఈ కేటగిరీ ద్వారా మేము సేవ్ సాయిల్ అనే ఒక మిషన్ ని కూడా ప్రమోట్ చేస్తాము. ఈ యొక్క కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ని వాడడం ద్వారా ఒక మట్టిని, మేము ఇచ్చే వాటర్ ని, మేము ఇచ్చే పోషకాలని, దాంతో పాటు మన పరిసరాలతో పాటు మేము కోఆర్డినేట్ అయ్యి అగ్రికల్చర్ చేయడానికి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ హెల్ప్ చేస్తాయి. ఈ యొక్క కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. 3 డిఫరెంట్ కేటగిరీస్ లో ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చాము. న్యూట్రిషనల్ కేటగిరీ, ప్లాంట్ ప్రొటెక్షన్ కేటగిరీ అండ్ యాక్టివేటింగ్ కేటగిరీ అనమాట. ఈ డిఫరెంట్ కేటగిరీస్ లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. దాంట్లో చాలా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ హ్యూమిక్ లిక్విడ్, దీన్ని ఒక సప్లిమెంట్ అని పిలవచ్చు. ఒక సేంద్రియ ఎరువుకి ఒక సప్లిమెంట్ అని పిలవచ్చు. ఇప్పుడు కామన్ గా మన ఇండియాలో సేంద్రియ ఎరువులు అనేది ఎక్కువగా వాడరు. ఆవు పేడ గాని, గొర్రెలు, మేకల నుంచి వచ్చే వేస్ట్ గాని వాడరు. అవైలబిలిటీ లేక, ప్రైజెస్ ఎక్కువ అని. ఇలా ఇటువంటి పరిస్థితిలో వెస్టీజ్ అనేది ఒక కంపెనీ ఏం ఆలోచన చేసిందంటే, ఒక సేంద్రియ ఎరువుల్లో ఏం దొరుకుతుందో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ని దాని గురించి అనలైజ్ చేసి, దాని గురించి ఒక రీసెర్చ్ చేసి, సిమిలర్ దానిలో ఉండే ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ ని వాడి అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని తయారు చేయాలని ఈ యొక్క హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ హ్యూమిక్ లిక్విడ్ ని తయారు చేశారు. ఈ యొక్క ప్రోడక్ట్ లో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ అండ్ హ్యూమస్. ఈ 3 ఇంగ్రీడియంట్ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారంటే సేంద్రియ ఎరువుల నుంచి. ఇప్పుడు సేంద్రియ ఎరువులు అందించాలంటే మేము టన్నుల లెక్కలు అందించాలా. పంటకి ఒక ఎకరానికి మేము ఏం లేదన్నా ఒక 5 టన్నులు 6 టన్నులు అందించాలా. ఆ 6 టన్నులు అందించినా కూడా 1 టన్ను ఎరువులు వాడితే దాంట్లో 0.1% హ్యూమిక్ యాసిడ్ అనేది పంటకు దొరుకుతుంది. 1 టన్ను ఎరువు వాడితే దాంట్లో 0.1% అనేది దొరుకుతుంది. అంటే మన పంటకు కావాల్సిన హ్యూమిక్ యాసిడ్ ని వెస్టీజ్ ఏం చేసింది, కాన్సన్ట్రేట్ చేసి, ఎరువుల్లో 0.1% ఉంటది, హ్యూమిక్ యాసిడ్ అండ్ హ్యూమిక్ గ్రాన్యూల్ లో 1.5 to 6% ఉంటది. అంటే 15 టైమ్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటది. కాబట్టి మేము క్వాంటిటీని 15 టైమ్స్ తగ్గించామన్నమాట. హ్యూమిక్ యాసిడ్ ఏం కావాలో అదే క్వాంటిటీ ఆఫ్ హ్యూమిక్ యాసిడ్ ని లెస్ క్వాంటిటీస్ లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి అందిస్తున్నాం అనమాట. ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా మన భూమిలో ఒక సేంద్రియ ఎరువు ఏం పనిచేస్తుందో అలాంటిది ఒక ఫంక్షనాలిటీ ఈ ప్రోడక్ట్ లో ఉంటది. ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా విత్తనం అనేది మొలకలు మంచిగా రావడానికి, రూట్స్ మంచిగా రావడానికి, అంతేకాకుండా పెరుగుదల మంచిగా రావడానికి, చెట్టులో పిలకలు మంచిగా రావాలా, కొమ్మలు మంచిగా రావాలా, ఆకు మంచిగా రావాలా. మీరు ఇచ్చే ఈ ప్రోడక్ట్ అనేది మన భూమిని గుల్లగుల్లగా పెట్టడానికి, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెంచడానికి, అంతేకాకుండా మీరు ఇచ్చే న్యూట్రియంట్స్ అనేది వేస్ట్ అవ్వకుండా లీచ్ అవుతాయి. వర్షం పడిన వెంటనే మీరు ఇచ్చే న్యూట్రియంట్స్ అనేది భూమి లోపల వెళ్ళిపోతాయి. అటువంటి వేస్ట్ అవ్వకూడదంటే మన వెస్టీజ్ లో ఉండే ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు మన భూమిలో ఉండే సూక్ష్మ జీవుల్ని పెంచడానికి కూడా హెల్ప్ చేయబడుతుంది. ఈ ప్రోడక్ట్స్ ని మీరు సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు, నర్సరీలో మొక్కలు తయారు చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. 1 ఎకరా నర్సరీ తయారు చేసుకోవాలంటే మీరు 2 కిలోలు గ్రాన్యూల్స్ వాడుకోవచ్చు. సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. 1 ఎకరానికి 5 to 8 కిలోస్ దాకా డైరెక్ట్ గా సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. దీన్ని మీరు డ్రిప్ ద్వారా గానీ ఆర్ హ్యూమిక్ లిక్విడ్ ని డ్రిప్ ద్వారా అందించవచ్చు. దీన్ని తోటవిని పంటల్లో, మామిడి, టెంకాయ ఇటువంటి పంటల్లో కూడా ఒక చెట్టుకి 100 నుంచి 150 గ్రాముల దాకా వాడుకోవచ్చు. దీంతో పాటు హ్యూమిక్ లిక్విడ్ ని మీరు సీడ్ ట్రీట్మెంట్ గా ఇవ్వచ్చు, రూట్ ట్రీట్మెంట్ గా ఇవ్వచ్చు, డ్రిప్ ద్వారా అందించవచ్చు. ఎకరానికి 500 ml. సీడ్ ట్రీట్మెంట్ చేయాలంటే 1 కిలో విత్తనానికి 10 ml వాడి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. డ్రిప్ ద్వారా 500 ml per acre స్ప్రే చేయొచ్చు. స్ప్రే ద్వారా 1 లీటర్ వాటర్ కి 2 ml దాకా వేసి స్ప్రే చేయొచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్, వెస్టీజ్ దొరికే ఇంకొక పెక్యులర్ ప్రోడక్ట్ ఏంటంటే మన అగ్రియేటివ్. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ ఇన్ వెస్టీజ్ అగ్రి. ఈ యొక్క అగ్రికల్చర్ లో ఉండే మేజర్ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి చాలా ఎక్కువ ప్రోడక్ట్స్ వాడతారంటే, ఏ ప్రోడక్ట్ చాలా ఎక్కువగా వాడతారంటే మన అగ్రియేటివ్ అనమాట. ఈ ప్రోడక్ట్ ని స్ప్రెడర్, యాక్టివేటర్, స్టిక్కర్ అని పిలుస్తారు. మీరు ఇచ్చే కెమికల్ అనేది పురుగు మందు గానీ, గడ్డి మందు గానీ లీఫ్ మీద స్ప్రే చేసేటప్పుడు అతుక్కోవాలా. అది డ్రాప్లెట్స్ లాగా ఉంటే మన పంట మీద అందుబాటులో ఉండదు. కొంచెం గాలి వచ్చి లీఫ్ షేక్ అయితే మొత్తం ఊడిపోతుంది. అలా కాకుండా మంచిగా అతుక్కోవాలా లీఫ్ మీద. ఆ కెమికల్ అనేది ఎక్కువ రోజుల దాకా ఉండాలంటే అగ్రియేటివ్ అనేది హెల్ప్ చేస్తుంది. మీరు ఇచ్చే కెమికల్ అనేది లీఫ్ మొత్తం పసరించాలా, స్ప్రెడ్ అవ్వాలంటే అగ్రియేటివ్ అనే ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. మీరు ఇచ్చే కెమికల్ అనేది మంచిగా కరగాల. కొన్నిసార్లు కరగదు, పైన తేలుతుంటది. ఆయిల్ గానీ పౌడర్ గానీ తేలుతుంటది. ఇట్లా తేలకుండా ప్రాపర్ గా యూనిఫామ్ గా మిక్స్ అవ్వాలంటే మన అగ్రియేటివ్ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు ఈ ప్రోడక్ట్ అనేది 2 రకాలు వస్తాయి, 2 వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి మందంగా ఉండేది, దాన్ని సిలికాన్ బేస్ అగ్రియేటివ్ అని పిలుస్తాం. ఇంకొకటి
పలసాగా ఉండేది నానో టెక్నాలజీ బేస్డ్ అగ్రియేటివ్ అని పిలుస్తాం. మన మందంగా ఉండే అగ్రియేటివ్ మీరు ఎక్కువగా ఎక్కడ వాడుకోవాలంటే భూమిలో ఇచ్చే ఎరువులతో పాటు. ఫర్ ఎగ్జాంపుల్ యూరియా చల్లుతున్నాను, డిఏపి చల్లుతున్నాను. ఆ యూరియా అనేది, డిఏపి అనేది మన పంటకి వేస్ట్ అవ్వకుండా అందుబాటులో ఉండాలంటే అగ్రియేటివ్ ని మిక్స్ చేసి ఇవ్వడం ద్వారా 60, 70, 80% దాకా మన పంటకి అందుబాటులో ఉంటది. 1 కిలో ఎరువుల్లో మీరు 3 to 4 ml దాకా అగ్రియేటివ్ వాడుకున్నారా ఎక్కువ రోజుల దాకా పంటకి ఆ కెమికల్ అనేది అందుబాటులో ఉంటది. దీంతో పాటు ఏదైనా పురుగు మందు స్ప్రే చేస్తున్నారు, విస్టీజ్ లో ప్రోడక్ట్ స్ప్రే చేస్తున్నారంటే అటువంటి ప్రోడక్ట్ తో పాటు మీరు అగ్రియేటివ్ కొత్తగా వచ్చిన నానో టెక్నాలజీ బేస్డ్ అగ్రియేటివ్ వాడుకుంటే లీఫ్ మీద మంచిగా అతుక్కోవడానికి, స్ప్రెడ్ అవ్వడానికి, లీఫ్ పైన భాగాన్ని నుంచి కింద భాగానికి పెనిట్రేట్ అవ్వడానికి యూస్ఫుల్ గా ఉంటుందని ఈ యొక్క కొత్త ప్రోడక్ట్ ని తీసుకొని వచ్చారు. దీంతో పాటు మన విస్టీజ్ లో దొరికే ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. మీరు ఇచ్చే వాటర్ ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవడానికి ఒక టెక్నాలజీని తయారు చేశారు. కామన్ గా వాటర్ అనేది ఫ్లడ్డింగ్, డైరెక్ట్ గా పొలం మీద వాటర్ వదిలేస్తారు, కాలువల్లో వాటర్ ఇస్తారు, డ్రిప్ లో వాటర్ ఇస్తారు, స్ప్రింక్లర్ లో వాటర్ ఇస్తారు. మీరు గమనించితే డైరెక్ట్ గా పొలం మీద వాటర్ ఇవ్వాలంటే చాలా ఎక్కువ వాటర్ కావాల్సి ఉంటది. అదే మీరు కాలువల్లో, సాల్లో వాటర్ ఇవ్వాలంటే కొంచెం తక్కువ కావాలి, 50% దాకా తక్కువ కావాలనుకోండి. దీంతో పాటు కంపేర్ చేస్తే కాలువల్లో ఇచ్చే బదులు మీరు స్ప్రింక్లర్ లో ఇచ్చారా ఇంకా 50% తగ్గుతుంది. అదే డ్రిప్ లో ఇచ్చారా స్ప్రింక్లర్ కన్నా 50% తగ్గుతుంది. ఇంకొకటి బెస్ట్ టెక్నాలజీ ఏంటంటే వాటర్ ని ఇంకా 50% తగ్గించాలంటే దాని ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి అక్వాజెల్. దీన్ని హైడ్రోజెల్ టెక్నాలజీ అని పిలుస్తారు. ఈ టెక్నాలజీలో ఈ ప్రోడక్ట్ అనేది హైడ్రోజెల్ టెక్నాలజీ ద్వారా ఈ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ అనేది వాడడం ద్వారా మేము 50% దాకా వాటర్ కన్సంప్షన్ ని తక్కువ చేయొచ్చు. మీరు 10 సార్లు తడిస్తున్నారు ఒక కంప్లీట్ సీజన్ లో, ఒక పంట 4 నెలల పంటకి మీరు 10 సార్లు టోటల్ గా ఇస్తున్నారంటే ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీరు 5 సార్లు ఇచ్చినా కూడా సరిపోతుంది. అంతే వాటర్ ని అంత ఎఫిషియెంట్ గా వాడుకుంటది అనమాట. దీంతో పాటు మీరు ఇచ్చే ఎరువుల్ని మన పంటకి అందుబాటులో పెడుతుంది కాబట్టి మీరు 50% దాకా కెమికల్ ఎరువుల్ని కూడా వాడడం తగ్గించవచ్చు. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, భూమిలో ఎక్కువగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, నీటి నిలబడే శక్తిని పెంచుతుంది కాబట్టి మీ వాటర్ అనేది చాలా ఎఫెక్టివ్ గా వాడుకోవచ్చు. నేలకోత, సాయిల్ ఎరోషన్ ప్రాబ్లమ్ ని కూడా తగ్గించవచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు సాయిల్ అప్లికేషన్ చేయాల్సి ఉంటది. భూమిలో పైన చల్లకూడదు, ఇది భూమి లోపల చల్లడానికి నేర్చుకోవాలా. ఈ ప్రోడక్ట్ అనేది మీరు దుక్కి చేసేటప్పుడు కానీ, లేకుంటే విత్తనం చల్లేటప్పుడు కానీ అప్పుడు వాడుకుంటే చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరి పండిస్తున్నారా, ట్రాక్టర్ లో 2 సార్లు 3 సార్లు దుక్కి చేసుకుంటారు. రెండోసారి దుక్కి అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ ని మట్టిలో గానీ, ఉసుకలో గానీ ఎకరానికి 1 నుంచి 2 కిలో దాకా మిక్స్ చేసి చల్లేసి మూడో దుక్కి చేసుకున్నారా భూమి లోపల మంచిగా కలుస్తుంది అనమాట. అటువంటి ప్రోడక్ట్ ఇలా వాడడం ద్వారా పంటకి చాలా ఎక్కువ రోజుల దాకా అందుబాటులో ఉంటది. పైన చల్లడం ద్వారా అంత ఎఫెక్టివ్ గా పనిచేయదు. ఇది తోటవేని పంటల్లో కూడా వాడుకోవచ్చు మీరు. దాంతో పాటు మీరు అన్ని రకాల పంటలు, మన వరిలో గానీ, పత్తిలో గానీ, మిరపలో గానీ అన్ని రకాల పంటలు కూడా మీరు వాడుకోవచ్చు. దాంతో పాటు మనకు విస్టీజ్ లో ఉండే ఇంకొక పెక్యులర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటి అంటే దట్ ఈస్ మైక్రో న్యూట్రియంట్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట. మన పంటకి 17 రకాల పోషకాలు కావాలా. ఒక రైతుగా ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో మేము ఎంత అందిస్తున్నామంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, ఎన్పికే కామన్ గా వాడే ఎరువులు యూరియా, డిఏపి, పొటాష్. దీని ద్వారా మేము ఎన్పికే అనే 3 పోషకాలని మాత్రమే అందిస్తాం. బట్ మన పంటకి 17 రకాల పోషకాలు కావాలా. మేము మనుషులు ఎలా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని రకాల పోషకాలు తీసుకుంటామో అదే రకమైన పోషకాలు మన పంటకు కూడా అవసరం ఉంటది. అంటే న్యూట్రియంట్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. 17 రకాలు కావాలా. ఈ 17 రకాలు ఏదో ఒక్క తగ్గినా కూడా మన పంటలో ఏదో ఒక మార్పు అనేది రావడం జరుగుతుంది. నైట్రోజన్ తగ్గించండి, మన పంటలో యెల్లో కలర్ అనేది ఎక్కువ వస్తుంది లీఫ్. ఫాస్ఫరస్ తగ్గించండి, పర్పల్ కలర్ వస్తుంది. పొటాష్ తగ్గించండి, లీఫ్ బర్న్ అవుతుంది. అలానే వేరే రకాల పోషకాలను తగ్గించడం ద్వారా మన పంటల్లో వేరే రకాల మార్పులు వస్తాయి. జింక్ తగ్గించారా, పరాసంపర్కం, పాలినేషన్ అని పిలుస్తాం, అది తగ్గిపోతుంది. అలానే వేరే రకాల పోషకాలు తగ్గించారా, ఐరన్ తగ్గించారా, లీఫ్ కలర్ అనేది, క్లోరోఫిల్ సింథసిస్ అనేది తగ్గిపోతుంది. అలా వేరే వేరే రకాల పోషకాల్లో ఈ 17 రకాల పోషకాల్లో ఓన్లీ 3 మాత్రమే అందిస్తున్నాం కాబట్టి మన పంట అనేది మంచిగా పండడం లేదు. దిగుబడి ఎందుకు రోజు రోజుకి తగ్గిపోతుందంటే బికాస్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఎందుకు మన పంటలో వ్యాధులు ఎక్కువ వస్తున్నాయంటే ఇమ్యూనిటీ లేక. ఇమ్యూనిటీ పెంచాలంటే పోషకాలు మంచిగా అందించాలా. కాబట్టి విస్టీజ్ ఒక పాయింట్ ని గ్రాస్ప్ చేసుకొని దానికి కావాల్సిన ఒక సప్లిమెంట్ ని తయారు చేసింది. దాన్ని అగ్రి నానోటెక్ అని పిలుస్తాం. ఈ ప్రోడక్ట్ ఏంటుంది, మన పంటకి కావాల్సిన పోషక విలువల్ని వేరే రకాల యూరియా ద్వారా, డిఏపి ద్వారా ఏం అందించలేకపోతున్నామో అటువంటి పోషకాలని అందించడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ లో మైక్రో న్యూట్రియంట్ కంటెంట్ ఉంటది. ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా
మన పరిసరంలో జరిగే మార్పుల్ని ఎదిరించే కెపాసిటీ మన పంటల్లో వస్తుంది. అంతేకాకుండా దిగుబడి మంచిగా రావడానికి ఫోటోసింథసిస్, సంశ్లేషణ ఆర్ సూర్యకిరణ సంయోగ క్రియ, దాని కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తారు కదా, అటువంటి ప్రాసెస్ ని పెంచి మంచిగా దిగుబడి రావడానికి, పంటలో నాణ్యత మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. పంట వేసి 20 రోజుల తర్వాత ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు. 50 రోజుల తర్వాత ఇంకొకసారి. పంట చిన్న పింద దశ వస్తుంది, పాలు పొంగే సమయం అంటారు, వరిలో పాలు పోసే టైం అంటారు కదా, అటువంటి స్టేజెస్ లో వాడుకున్నారా, సైజు, షేప్, కలర్, ఆ గింజ అనేది మంచిగా ఉండాలంటే ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. గ్రోత్ స్టేజ్ లో 20 రోజుల తర్వాత మీరు ఇచ్చుకున్నారా, పంట వేసి 20 రోజుల తర్వాత ఇచ్చుకుంటే పంట అనేది మంచిగా పెరుగుదల రావడానికి హెల్ప్ఫుల్ గా ఉంటది. ఈ ప్రోడక్ట్ ని సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు. మీరు వాడే కెమికల్ ఎరువుల్లో డైరెక్ట్ గా చల్లేయచ్చు. ఎకరానికి 500 గ్రాములు. దీంతో పాటు మన వెస్టీజ్ దొరికే ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి గోల్డ్. ఈ ప్రోడక్ట్ కూడా అంతే చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రోడక్ట్ అనేది మన పంట మెటబాలిక్ యాక్టివిటీస్, మేము ఎలా ఒక మనిషిగా గాలి ఇవన్నీ శ్వసిస్తామో ఆ ప్రాసెసెస్ ఉంటాయి, గాలి శ్వసిస్తడం, మేము డైజెషన్ సిస్టమ్, సర్క్యులేషన్ సిస్టమ్, అలా ఇవన్నీ మంచిగా ఉండాలంటే ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. మన పంటలో ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, ఆస్మోసిస్, ట్రాన్స్పిరేషన్ అని రకరకాల మెటబాలిక్ యాక్టివిటీస్ ఉంటది అనమాట. అవన్నీ మంచిగా జరిగితే మాత్రమే పెరుగుదల మంచిగా వస్తుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా ఇటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ పెరుగుతాయి కాబట్టి పంట గ్రోత్, రూట్ గానీ షూట్ గానీ మంచిగా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటు డిసీజ్ రెసిస్టెన్స్ అనేది మంచిగా వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. మీరు స్ప్రే చేయాలంటే 1 లీటర్ వాటర్ కి 1 గ్రామ్ వేసి స్ప్రే చేయాలా. ఎప్పుడు స్ప్రే చేయాలా, పంట వేసి 20 రోజుల తర్వాత స్ప్రే చేసుకోవచ్చు. ఇంకొకసారి ఎప్పుడు స్ప్రే చేయాలంటే గింజ వచ్చిన తర్వాత, గింజ మిల్కింగ్ స్టేజ్, పాలు పోసే టైంలో ఒకసారి స్ప్రే చేసుకుంటే మంచిగా కాయలు అనేది మంచిగా కాస్తాయి, గింజ అనేది మంచిగా ఫిల్ అవుతుంది. సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు, డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు. ఎకరానికి 200 గ్రాములు. అగ్రిమాస్ అనే ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ ఏంటుంది, మన పంటలో ఫ్లవరింగ్ అనేది మంచిగా రావాలా, ఫ్లవర్ అనేది రాలకుండా ఉండాలంటే ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. మంచిగా ఫ్లవర్స్ అనేది ఫ్రూట్ గా మారాలంటే హెల్ప్ చేస్తుంది. ఎక్కువగా దిగుబడి రావాలంటే, పంటలో నాణ్యత మంచిగా రావాలా, సైజ్, షేప్, కలర్, వజన్ మంచిగా రావాలంటే ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు స్ప్రే ద్వారా ఇవ్వచ్చు 2 ml per లీటర్. ఈ ప్రోడక్ట్ ని మీరు అన్ని రకాల పంటలు, వెజిటేబుల్ క్రాప్స్, ఫ్రూట్ క్రాప్స్, ఫ్లవర్ క్రాప్స్, అన్ని రకాల పంటలు మీరు వాడుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రోడక్ట్, వెస్టీజ్ దొరికే ఇంకొక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటి అంటే దట్ ఇస్ అగ్రి ప్రొటెక్ట్. ఈ ప్రోడక్ట్ ఏముంది, మన పంటలో వచ్చే రకరకాల వ్యాధుల్ని కాకుండా ఫంగస్ అనే వ్యాధిని ఎక్కువగా కంట్రోల్ చేస్తుంది అనమాట. మన పంటలో డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి, ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ అనేది. దాంట్లో ఎక్కువగా వచ్చేది ఏంటంటే ఫంగస్ వ్యాధి. మన వెస్టీజ్ లో దొరికే ప్రోడక్ట్ ని అగ్రి బయో ఫంగిసైడ్ అని పిలుస్తాం. అంటే మన పంటలో వచ్చే ఫంగస్ వ్యాధుల్ని తగ్గించడానికి ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా మన పంటలో వచ్చే కామన్ డిసీజెస్, వరిలో అగ్గి తెగులు, కాటుక వ్యాధి, మిరపలో గానీ ఆర్ మొక్కజొన్నలో గానీ లేకుంటే షుగర్ కేన్ లో గానీ వచ్చే రెడ్ రాట్, విల్ట్, రస్ట్, ఇటువంటి వ్యాధుల్ని తగ్గించడానికి ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు విల్ట్ డిసీజ్ ని తగ్గించవచ్చు, వేరుశనగలో లీవ్ స్పాట్ డిసీజెస్ ని తగ్గించవచ్చు. దాంతో పాటు రకరకాల పంటలు, ఇప్పుడు మేజర్ సీజన్ ఏంటి అంటే మనకి ఇప్పుడు వింటర్ వచ్చింది కాబట్టి రాబీ సీజన్ లో మనకి ఎక్కువగా మేము గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్ పండిస్తాం. అటువంటి డిసీజెస్ లో చాలా ఎక్కువగా అటువంటి పంటలో చాలా ఎక్కువగా ఇటువంటి డిసీజెస్ వస్తుంటాయి. దీన్ని గమనించండి. ఇటువంటి డిసీజెస్ ని మేనేజ్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు 500 grams per acre. ఈ ప్రోడక్ట్ ని మీరు స్ప్రే చేయొచ్చు 2 grams per లీటర్. 1 లీటర్ నీటిలో 2 grams వేసి స్ప్రే కూడా చేయొచ్చు. అండ్ కాంబినేషన్ లో చూసుకోండి, స్టార్టింగ్ స్టేజ్ లో గ్రాన్యూల్స్, నానోటెక్, అక్వాజెల్ 82 వాడుకోండి. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ని మీరు హ్యూమిక్ లిక్విడ్ అండ్ ప్రొటెక్ట్ ని విత్తన శుద్ధిలో వాడుకోండి. అండ్ నెక్స్ట్ 20 రోజుల తర్వాత స్ప్రే చేయాలనుకుంటే పంటలో మీరు హ్యూమిక్ లిక్విడ్, నానోటెక్ 82, హ్యూమిక్ లిక్విడ్ గోల్డ్ 82 వాడుకోండి. అండ్ 40 days తర్వాత, పంట వేసి 40 రోజుల తర్వాత మాస్, ప్రొటెక్ అండ్ 82 వాడుకున్నారా, ఫ్లవరింగ్ మంచిగా రావడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దీంతో పాటు పోస్ట్ ఫ్లవరింగ్ స్టేజ్, పంట వేసి ఒక పాలు పోసే టైంలో మీరు గోల్డ్ 82 స్ప్రే చేసుకోవచ్చు, ఆర్ మాస్ 82 స్ప్రే చేసుకున్నారా, పంట అనేది మంచిగా రావడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. పురుగు మందులో కలుపుకోవచ్చా, అగ్రి 82 కలుపుకోవచ్చు. దాంతో పాటు హ్యూమిక్ లిక్విడ్ గానీ, నానోటెక్ గానీ మిక్స్ చేసి స్ప్రే చేయొచ్చు. వెస్టీజ్ ప్రోడక్ట్ కి లైసెన్స్ ఉన్నాయా? డెఫినెట్లీ వెస్టీజ్ లో ఉండే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి అగ్రికల్చర్ లో వాడడానికి కావాల్సిన అన్ని రకాల లైసెన్స్ ఉన్నాయి. మార్కెటింగ్ లైసెన్స్ కూడా రాబోతుంది. నెక్స్ట్, పురుగు మందులా వాడుకోవచ్చా? వెస్టీజ్ లో ఏ ప్రోడక్ట్ కూడా పురుగు మందులుగా పనిచేయదు. నెక్స్ట్, ఓన్లీ వెస్టీజ్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయొచ్చా ఒక డిస్ట్రిబ్యూటర్ గా అంటే, వెస్టీజ్ లో ప్రోడక్ట్స్ ఎలాంటివి అంటే, 2 minutes. 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 2 minutes
బయట దొరికే యూరియా, డిఏపి, పొటాష్ ఎలా అంటే అన్నం ఉన్నట్టు. రెండు కూడా అన్నము తినాలా, అన్నంతో పాటు కూరగాయలు తినాలా. అన్నం వదిలేసి కూరగాయలు తింటా అంటే నడవదు. కూరగాయలు తింటాను అన్నం వదిలేస్తానంటే నడవదు. రెండు కాంబినేషన్ లో తీసుకోవాలా. విస్టీజ్ లో ప్రోడక్ట్స్ గమనించండి. విస్టీజ్ లో దొరికే ప్రోడక్ట్స్ ఏమున్నాయి? ఫ్లవర్స్, ఫ్రూట్స్, చికెన్, మటన్, ఫిష్ ఉన్నట్టు బయట దొరికే ప్రోడక్ట్స్ అనేది అన్నం ఉన్నట్టు, చపాతీ ఉన్నట్టు. కార్బోహైడ్రేట్స్ అనేది చాలా ఎక్కువగా కావాలా. యూరియా, డిఏపి, పొటాష్ అనేది ఎక్కువగా కావాలా. దాంతో పాటు మనకి కూరగాయలు కూడా కావాలి కాబట్టి, మైక్రో న్యూట్రియంట్ కూడా కావాలి కాబట్టి, సప్లిమెంట్స్ కూడా కావాలి కాబట్టి అవన్నీ మన వెస్టీజ్ ప్రోడక్ట్ లో దొరుకుతాయి. ఈ ప్రోడక్ట్ ని మీరు షేర్ చేయడం ద్వారా, యూజ్ చేయడం ద్వారా మట్టిని మంచిగా కాపాడుకోవచ్చు. మట్టి మంచిగా ఉంటే మాత్రమే దిగుబడి మంచిగా వస్తుంది. ఎక్కువగా యూరియా వాడుతున్నారా, ఎక్కువగా డిఏపి వాడుతున్నారా, పంట దిగుబడి ఎక్కువగా రాదు. భూమిలో సారం అనేది, సాయిల్ ఫర్టిలిటీ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే ఎక్కువగా దిగుబడి వస్తుంది. కాబట్టి విస్టీజ్ లో ఉండే ప్రోడక్ట్ సాయిల్ లో ఉండే ఫర్టిలిటీని పెంచుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మన దిగుబడిని మంచిగా రావడానికి, గ్రోత్ మంచిగా రావడానికి హెల్ప్ఫుల్ గా ఉంటది. వెస్టీజ్ లో ఉండే ప్రోడక్ట్స్ ని, డోసేజెస్ ని ప్రాపర్ గా వాడుకోండి. ఈ డోసేజ్ అనేది ప్రాపర్ స్టేజ్ లో ప్రాపర్ డోసేజ్ ఇచ్చారు మాత్రమే మీకు రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. ఏ యొక్క ప్రోడక్ట్ ని ఏ యొక్క స్టేజ్ లో ఇవ్వాలా ఆ యొక్క స్టేజ్ లో ఇస్తే మాత్రమే రిజల్ట్ అనేది మంచిగా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు షార్ట్ అండ్ స్వీట్ గా చాలా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడం జరిగింది. సో Yes, ఒక sir. 10 to 15 మినిట్స్ సార్, ఒక 10 to 15 పీపుల్ కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఏదైనా ఉంటే వాళ్ళు ఆల్రెడీ అడిగారు ముందే. కొంచెం ఒక Okay. 10 పీపుల్ వరకు మన క్వశ్చన్స్ అడుగుతారు సార్, హ్యాండ్ రైజ్ చేసి. దానికి కొంచెం Okay. క్లారిటీ చేస్తే అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది. Yes. సో ఫ్రెండ్స్, ఎవరైతే మీరు అడగాలనుకుంటారో తొందరగా ఆల్రెడీ 100 చేసి పెట్టేశారు. ఒక 10 పీపుల్ వరకు మనం తీసుకుందాం సార్. 15 నిమిషాల టైం ఉంది మనకు. సో నేను ఇప్పుడు ఇక్కడ నాగమ్మ, ఓన్లీ మీకు అగ్రికి సంబంధించిన ప్రోడక్ట్ సంబంధించిన దాని గురించి మాత్రం అడగండి. షార్ట్ అండ్ స్వీట్ లో అడిగితే ఎక్కువ మందికి అడిగే అవకాశం వస్తుంది. జి నాగమ్మ గారు, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ ఎస్ మేడం, గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం, మీకు ఎలా డౌట్ ఉంది? బై మిస్టేక్ చేసిరా? మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చింది, ఒకసారి చెక్ చేయండి. నాగమ్మ గారు మళ్ళీ ఒకసారి పంపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ లీడర్ నేను శ్రీనివాచారి సార్ ని మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మానస్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. చాలా హ్యాపీ ఉంది సార్ ఈరోజు. సార్ ఏం లేదు సార్, ఒక ఆల్రెడీ ఐ నో సార్, మీరు చెప్పింది నాకు క్లారిటీ 100% వచ్చింది. సో మన డిస్ట్రిబ్యూటర్స్ అందరికి కూడా ఒక చిన్న ఇంకా కొంచెం బ్రీఫ్ క్లారిఫికేషన్ కావాలి సార్. ఇప్పుడు మనకు 82 ఏదైతే ఉందో సార్, అగ్రి నానో ఏదైతే 82 ఉందో, సో అది ఫార్మర్స్ యొక్క డౌట్ ఏంటంటే సార్, ఇంత ముందుకేమో మనకు ఓల్డ్ అదేదైతే ఉందో అది కూడా ఉంది, ఇది కూడా ఉంది. బట్ అది వాళ్ళు ఫర్టిలైజర్ తో యాడ్ చేసేటప్పుడు చాలా చిక్కగా ఉంది, మాకు చాలా బాగా అనిపిస్తుండే. ఇప్పుడు ఇది కొత్తది వచ్చేసి ఓన్లీ వాటర్ లాగా ఉంది. సో ఇది మాకు ఎంత మట్టుకు వర్కౌట్ అవుతుంది అనేది చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ యొక్క డౌట్ సార్. సో దానిపైన ఒక కొంచెం క్లారిటీ సార్. ఎస్ సార్, ఇప్పుడు వెస్టీజ్ లో మనకి 2 రకాల 2 వేరియంట్స్ లో అగ్రి 82 అనేది దొరుకుతుంది. దట్ ఈస్ కొంచెం మందంగా ఉండేది సిలికాన్ బేస్ అని పిలుస్తాం, కొంచెం పల్సాగా ఉండేది నానో టెక్నాలజీ బేస్ అని పిలుస్తాం. ఈ ప్రోడక్ట్ ని ఎందుకు అప్గ్రేడ్ చేశారంటే దానికి కూడా ఒక పర్టికులర్ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఆ రీజన్స్ ఏంటి అంటే, కామన్ గా మేము ఏదైనా ఒక ప్రోడక్ట్ ని లీఫ్ మీద స్ప్రే చేసేటప్పుడు దాన్ని మార్నింగ్ 6 o'clock నుంచి 9 o'clock లోపల చేయాలా. మార్నింగ్ 9 o'clock లోపల చేయాలి, 6 to 9 చేయాలా, లేకుంటే ఈవినింగ్ 5 to or 4 to 7 లోపల చేసుకోవాలా. బట్ మన ఇండియాలో రైతులు అగ్రికల్చర్ లో కెమికల్స్ అనేది ఎలా వాడతారంటే 10 o'clock, 12 o'clock, 1 o'clock, ఏ టైం అంటే ఆ టైంలో వాడుకుంటారు. ఎప్పుడు మేము కెమికల్ అనేది ఎండ ఉండేటప్పుడు స్ప్రే చేస్తామో ఆ కెమికల్ అనేది తొందరగా స్ప్రెడ్ అవ్వదు. కాబట్టి స్ప్రెడింగ్ ఎబిలిటీ తొందరగా చేయాలని చెప్పేసి ప్రోడక్ట్ ని పల్సాగా చేశారు. సింపుల్ అర్థం చేసుకోండి, ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకోండి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఒక డ్రాప్ ఇంజిన్ ఆయిల్ వేయండి, ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఒక డ్రాప్ పెట్రోల్ వేయండి. వాటర్ మీద పెట్రోల్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది కానీ ఇంజిన్ ఆయిల్ స్లోగా స్ప్రెడ్ అవుతుంది. అంటే మేము స్ప్రే చేసినప్పుడు కూడా కెమికల్ అనేది తొందరగా స్ప్రెడ్ అవ్వాలి. ఆ స్ప్రెడ్ అవ్వాలంటే మన అగ్రి 82 నానో టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది, పెట్రోల్ లెక్క.
అంతేకాకుండా కంబస్టిబిలిటీ, ఇప్పుడు కామన్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. కర్ణాటకలో వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేశారంటే అగ్రియేటివ్ వాడిచ్చేటప్పుడు డోసేజెస్ ని చాలా రాంగ్ గా చెప్పేశారు. అంటే హ్యూమిక్ లిక్విడ్ అండ్ అగ్రియేటివ్ ఇచ్చారు ఒక రైతుకి. ఇచ్చేటప్పుడు 1 లీటర్ వాటర్ లో 4 ml హ్యూమిక్ లిక్విడ్ ఇవ్వండి, ఒక లీటర్ వాటర్ కి 1 ml అగ్రియేటివ్ వాడండి అని చెప్పడం బదులు 4 ml అగ్రియేటివ్ ఇవ్వండి, 1 ml అగ్రి హ్యూమిక్ ఇవ్వండి అని చెప్పేశారు. అప్పుడు ఏం జరిగేదంటే ఎప్పుడు మందంగా ఉండే అగ్రియేటివ్ వాడామో ఆ మందంగా ఉండే అగ్రియేటివ్ లో సిలికాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటది. ఆ సిలికాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఏం చేస్తుందంటే చాలా ఎక్కువ సూర్యకిరణాన్ని, శాకాన్ని అబ్జర్వ్ చేసి లీఫ్ అనేది హీట్ ఎక్కుతుంది. ఎప్పుడు లీఫ్ హీట్ ఎక్కుతుందో లీఫ్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇది ఓన్లీ విస్టీజ్ లో అగ్రియేటివ్ అంతేకాదు, బయట మేము వాడే పురుగు మందులో గానీ గడ్డి మందులో గానీ డోసేజ్ ఎక్కువైనప్పుడు మన పంటలో ఆకులు అనేది బర్న్ అవుతాయి. బికాస్ ఆఫ్ కంబస్టిబుల్ నేచర్, హీట్ ఎక్కడం ద్వారా అది లీఫ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే వెస్టీజ్ లో అగ్రి-82 ప్రోడక్ట్ తీసుకుని వచ్చారు. దీంట్లో ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా మీరు యూ కెన్ రెడ్యూస్ ఆ హీట్ ఎక్కడం ని వదలదు, కాబట్టి లీఫ్ అనేది కలర్ చేంజ్ అవ్వదు, కాబట్టి మన పంటకి ఎటువంటి డ్యామేజ్ ని కలిగించదు. దిస్ ఇస్ వై ఈ ప్రోడక్ట్ ని అప్గ్రేడ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే లీఫ్ మీద పత్ర రంధ్రాలు అనేది చాలా సూక్ష్మంగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. మందంగా ఉండే అగ్రి-82 ని స్ప్రే చేసినప్పుడు ఆ అగ్రి-82 అనేది పత్ర రంధ్రాల ద్వారా పైన భాగాన్ని నుంచి కింద భాగానికి దిగడానికి కొంచెం ఇబ్బందిగా ఉండింది. ఇప్పుడు నానో టెక్నాలజీ అంటే చాలా సూక్ష్మంగా ఉంటది అనమాట, పత్ర రంధ్రాల కింద సూక్ష్మంగా ఉంటది. అది ఏదే కెమికల్ దాంతో పాటు మిక్స్ చేశారా అది ఈజీగా లీఫ్ పైన భాగాన్ని నుంచి కింద భాగానికి పెనిట్రేట్ అవ్వడానికి యూస్ఫుల్ గా ఉంటదని నానో టెక్నాలజీకి డెవలప్ చేశారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కొత్త అగ్రి-82 20 to 30% పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది పాత అగ్రి-82 కంపేర్ చేస్తే. అది ఫిజికల్ గా మీకు కనిపించదే గానీ బట్ ప్రాక్టికల్ గా వెన్ వీ హ్యావ్ రీసెర్చ్ ఆన్ దిస్ ప్రోడక్ట్, కొత్త అగ్రి-82 అనేది పాత ప్రోడక్ట్ కంపేర్ చేస్తే 25 to 30% పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తుంది. ఎస్పెషలీ కెమికల్ ట్రీట్మెంట్ లో, స్ప్రే చేసే కెమికల్ ట్రీట్మెంట్ లో. దట్ ఈస్ వై స్ప్రే చేసేటప్పుడు అగ్రి నానో టెక్నాలజీ 82, భూమిలో వేసేటప్పుడు మందంగా ఉండే అగ్రి-82 ఇలా వాడుకున్నారా చాలా ఎఫెక్టివ్ గా ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి. Hope your answer is cleared. Question is cleared. I'm sorry. And yes, sir, Salim sir, we can take next question. Yes, so thank you so much, sir. నిజంగా అగ్రి-82 చాలా మంది డౌట్ ఉంటే మంచి క్లియర్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి జమీల్ ఫాతిమా మేడం, మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ మేడం. సార్ నిమ్మ తోట మా ఫ్రెండ్ ఉన్నారు సార్ నల్గొండల, ఈ వాజ్ డాక్టర్. వాళ్ళ పొలంలో నిమ్మ గార్డెన్ ఉంది సార్, ఒక 10 ఎకరాలు ఏమో. దానికి ఏమో పురుగు వస్తుంది, దానికి ఏమి తీసుకోవాలా సార్? వాళ్ళ మేడం అర్థమైంది, మీ ప్రశ్న అర్థమైంది. వెస్టీజ్ లో గమనించండి, ఎటువంటి పురుగు మందు అనేది లేదు. వెస్టీజ్ లో అది అయితే లేదు, గ్రోత్ ఉంది కదా, గ్రోత్ కావాల్సిన అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు సీజన్ నడుస్తుంది కాబట్టి నిమ్మకాయ తోటలో ఇప్పుడు ఫ్లవరింగ్ జరిగి చిన్న పిందెలు వచ్చింటాయి. ఇప్పుడు ఈ స్టేజ్ లో మీరు ప్రోడక్ట్ ని వాడుకోవాలంటే అగ్రి ప్రొటెక్ట్, అగ్రి మాస్, అగ్రి-82 స్ప్రే చేసుకోండి ఒకసారి. ఒక 7 to 10 days వదిలేసి పిందెలు అనేది మంచిగా సైజ్ రావాలనుకుంటే అగ్రి నానోటెక్, అగ్రి-82 ఈ రెండు ప్రోడక్ట్ ని డిఫరెంట్ టైమ్ లో 10 days 15 days గ్యాప్ ఇచ్చి స్ప్రే చేసుకున్నారా కాయలు మంచిగా కాస్తాయి, మంచి సైజ్ వస్తుంది, మంచి షైనింగ్ వస్తుంది. నిమ్మకాయనంటే పైన షైనింగ్ రావాలి. ట్రైనింగ్ లో ఇప్పుడు నేను చెప్పాను కదా, అగ్రి మాస్ అనేది 1 లీటర్ వాటర్ లో 2 ml, అగ్రి ప్రోటెక్ అనేది 2 grams, అగ్రి-82 అనేది 1/2 ml 1 లీటర్ వాటర్ లో. మేము ఎందుకు ఎకరం లెక్కలో చెప్పమంటే కొంతమంది రైతులు కొంతమంది 100 లీటర్ వాడుకుంటారు, కొంతమంది 200 లీటర్ వాడతారు, కొంతమంది 1000 లీటర్ వాడుకుంటారు ఎకరానికి స్ప్రే చేయాలనుకుంటే. కాబట్టి మీరు లీటర్ లెక్కలో మేము చెప్తాం. 1 లీటర్ వాటర్ కి 2 grams ప్రోటెక్, 2 grams మాస్, 2 ml మాస్ అండ్ 1/2 ml 82. అగ్రి నానోటెక్ అంటే 2 grams అండ్ 1/2 ml అగ్రి-82 వాడుకుంది 7 to 10 days గ్యాప్ ఇచ్చి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మేడం. ఎస్, నెక్స్ట్ లీడర్ నేను ఇన్వైట్ చేస్తున్నాను, తిరుపతి రెడ్డి గారు, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్.
గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఒకటి మాకు వచ్చేసి నేను కామారెడ్డి జిల్లా తాడోయి మండలంలో ఉంటాను సార్. ఓకే. మా దగ్గర వచ్చేసి ఇప్పుడు సెకండ్ క్రాప్ రబీలో ఎక్కువ రాజ్మా పండిస్తారు సార్. ఓకే. బీర్నీస్ అని రాజ్మా. అయితే ఇప్పుడు అంతా పూత పిందె దశలో ఉన్నాయి సార్. ఓకే. అయితే వాతావరణం ఇప్పుడు చేంజ్ అవట్లా అంతా పురుగు వస్తున్నాయి సార్. దాంట్లో నానోటెక్ అగ్రి మాసం మేము మన రైతులకు సపోర్ట్ చేస్తాం సార్. దాంట్లో పురుగు మందు ఏమైనా కలుపుకోవచ్చా సార్, లేకపోతే ఓన్లీ నానోటెక్? సార్ అగ్రి మాస్ గానీ, అగ్రి గోల్డ్ గానీ, అగ్రి ప్రోటెక్ గానీ ఈ 3 ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు గమనించండి. అగ్రి మాస్, అగ్రి ప్రోటెక్, అగ్రి గోల్డ్ ఈ 3 ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి కెమికల్ ని మిక్స్ చేసి ఇవ్వకూడదు. అంటే దీంట్లో అమైనో యాసిడ్ అనేది ఉంటది. అమైనో యాసిడ్ అనేది కెమికల్ తో పాటు రియాక్ట్ అయ్యి కెమికల్ కాంబినేషన్స్ జరుగుతాయి, చేంజ్ అయిపోతుంది. కెమికల్ కాంబినేషన్ చేంజ్ అయిపోయి ప్రోడక్ట్ రిజల్ట్ మంచిగా రాదు. కాబట్టి మీరు ఈ ప్రోడక్ట్ ని ఇండివిజువల్ గా వాడుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది. నానోటెక్ లో మిక్స్ చేసుకోవచ్చా సార్? సార్ నానోటెక్ లో మీరు మిక్స్ చేసుకోవచ్చు. దాన్ని చిలేటెడ్ ప్రోడక్ట్ అని పిలుస్తాం మేము. ఆ చిలేటెడ్ ప్రోడక్ట్ లో ఏ ప్రోడక్ట్ మిక్స్ చేసినా కూడా దానికి ఏమి జరగదు. కాబట్టి ధైర్యంగా వాడుకోవచ్చు. బట్ అగ్రి మాస్ లో ఇవ్వకండి. అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి 82 అండ్ అగ్రి నానోటెక్ ఈ 3 ప్రోడక్ట్ లో ధైర్యంగా మిక్స్ చేసి స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. క్వశ్చన్ అడిగే వాళ్ళు పాసిబుల్ అయితే వీడియో ఆన్ చేసుకొని అడగండి. ఎందుకంటే మరి వీడియో బంద్ చేసుకొని అడగడం కరెక్ట్ కాదు. రైట్, నెక్స్ట్ లీడర్ నేను ఇన్వైట్ చేస్తున్నాను. దండు కర్ణాకర్ గారు, మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నాకు చిన్న డౌట్ ఉండే సార్. ఇది పురుగు మందుల మనము చిన్న డౌట్ ఉండే, అసలు కలపొద్దా అంటే యాడ్ చేయొద్దా యాడ్ చేయరాదని. సార్ ఇంతకుముందుకే డౌట్ క్లియర్ చేసిండు. మీకు నానోటెక్ 82 కదా సార్ మనం యాడ్ చేసేది? ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ వచ్చేసి చెన్న కేశవులు గారు, మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. చిన్నకేశ్వర్ సార్. సార్ చిన్న డౌట్ ఏం లేదు సార్ అది. అయితే ఇప్పుడు మనకు బయట కొందరు పురుగు మందు కొడుతున్నారు, దాంతో పాటు మన అగ్రి ప్రొటెక్ట్ ప్లస్ అగ్రి హుమిక్ అండ్ 82 ఇవి యాడ్ చేయొచ్చా లేదా అనేది ఒక డౌట్ సార్. ఇంకొకటి తర్వాత మన ఇప్పుడు వేరుశనగ పల్లి వస్తుంది సార్. సో అతను ఆల్రెడీ 40 days అయింది. సో దానికి సంబంధించింది మనం అగ్రి మోస్ అనేది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది చిన్న డౌట్ సార్. అది వేరుశనగలో మీరు అగ్రి మాస్ అనేది ఇవ్వచ్చు సార్. ఇప్పుడు పెగ్గింగ్ స్టేజ్ అని పిలుస్తాం. వేరులు అనేది భూమి లోపల దిగుతుంటాయి సార్. ఆ ఒక్క స్టేజ్ లో అగ్రి మాస్ ఇవ్వచ్చు, ముందుగానే ఇవ్వచ్చు, గ్రోత్ స్టేజ్ లోనే ఇచ్చుకోవచ్చు. నేను చెప్పినట్టు పురుగు మందు వాడేటప్పుడు అగ్రి గోల్డ్, అగ్రి మాస్ అండ్ అగ్రి ప్రొటెక్ట్ ఈ 3 ప్రోడక్ట్ ని వాడొద్దండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రోడక్ట్ రిజల్ట్ అనేది 60-70% దాకా తగ్గిపోతుంది. రియాక్షన్ జరుగుతుంది. కెమికల్ అనేది మన అగ్రి మాస్ లో ఉండే, అగ్రి ప్రొటెక్ట్ లో ఉండే, అగ్రి గోల్డ్ లో ఉండే అమైనో యాసిడ్ తో పాటు రియాక్ట్ చేసి ప్రోడక్ట్ రిజల్ట్ ని 60-70% తగ్గిస్తుంది. పురుగు మందులో వాడకండి these 3 products. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఒక్కసారి మళ్ళీ కావాలంటే చెప్తారు సారు, ఏ ప్రోడక్ట్ 3 పేర్లు చెప్పారు, అవి కెమికల్స్ తో పాటు వాడకూడదు, వాడితే రిజల్ట్ తగ్గుతుంది అన్నారు. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్ ఆ 3 పేర్లు. ఎస్ సార్. అగ్రి ప్రొటెక్ట్, అగ్రి మాస్ అండ్ అగ్రి గోల్డ్ ఈ 3 ప్రోడక్ట్ ని మీరు పురుగు మందులో గానీ, గడ్డి మందులో గానీ, కెమికల్ ఫంగిసైడ్ లో గానీ, లేకుంటే బ్యాక్టీరియాసైడ్ లో గానీ ఎటువంటి కెమికల్ తో పాటు మిక్స్ చేసి ఒకేసారి స్ప్రే చేయకూడదు. స్ప్రే చేయకండి. We should not spray these 3 products along with chemical pesticides. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సువర్ణ మేడం, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా డౌట్ ఏం లేదు. అంటే మామూలుగా అయితే మనము ఇంటి దగ్గర మామూలు ఫీజు పెట్టుకుంటారు కదా, మరి వాళ్ళు కూడా అడుగుతున్నారు. అంటే చెట్లు చనిపోతున్నాయి, మనకి గ్రోత్ అనేది లేదు అని చెప్తున్నారు. మరి వాళ్ళకి మనం ఎలాంటివి ఇవ్వచ్చు అన్నది కిచెన్ గార్డెన్ గురించి చెప్తున్నారా? కిచెన్ గార్డెనింగ్ దగ్గర కూరగాయలు పండించుకోవడం ఇక్కడ ఎగ్జాక్ట్లీ మేడం, డెఫినెట్ గా ఇవ్వచ్చు. మీరు అగ్రి గ్రాన్యూల్స్ అనేది వాళ్ళు పాట్ లో పండిస్తున్నారు అంటే
పాట్ లో వాళ్ళు ఏమైనా మట్టి వేసారంటే ఆ మట్టితో పాటు మట్టిలోనే మీరు గ్రాన్యూల్స్ కానీ ఇవ్వచ్చు, అగ్రి నానోటెక్ ఇవ్వచ్చు. దాంతో పాటు కొత్తగా నాటుతున్నారు అనుకోండి, మట్టి మొత్తం తీసేసి మంచిగా మట్టిని కలిపేసి దాంట్లో ఏమైనా ఎరువులు చల్లేసి పాటింగ్ చేస్తారు. అలా చేసేటప్పుడు గ్రాన్యూల్స్, అగ్రి అక్వాజెల్, అగ్రి నానోటెక్ అండ్ అగ్రి 82 ఒక పాట్ లో మినిమం ఒక చెట్టు వేస్తున్నారంటే ఒక 50 గ్రాములంత గ్రాన్యూల్స్ ని, ఒక 10 గ్రాములంత అగ్రి అక్వాజెల్ ని, ఒక 10 గ్రాములంత అగ్రి నానోటెక్ ని ఒక పాట్ లో వేసి మీరు పెంచుకున్నారా, చెట్టు అనేది పెరుగుదల మంచిగా రావడానికి హెల్ప్ఫుల్ గా ఉంటది. దీంతో పాటు మీరు కామన్ గా ప్రోడక్ట్ ఏం సజెస్ట్ చేయాలా గ్రోత్ కోసం, ఫ్లవరింగ్ కోసం అంటే అగ్రి మాస్. వాళ్ళకి ఒక చిన్న బాటిల్ హోమ్ గార్డెనింగ్ కోసం అగ్రి మాస్ చిన్న బాటిల్ ఏమొస్తుంది, ఇది రెగ్యులర్ గా ప్రతి 15 రోజులు కానీ 20 రోజులు కానీ ఒకసారి స్ప్రే చేసుకున్నారా చెట్టు పెరుగుదల మంచిగా రావడానికి, ఫ్లవరింగ్ మంచిగా రావడానికి హెల్ప్ఫుల్ గా ఉంటది. అగ్రి మాస్ ని ఎక్కువగా సజెస్ట్ చేయండి. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ భూపతి రెడ్డి గారు మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ ఇది ఒక చిన్న డౌట్ సార్. మిరప తోటలు ఉన్నా సార్, మిరప తోటకు వచ్చేసి ఆకు ముడతలుగా వస్తుంది సార్ ఎక్కువ, దానికి ఏమి ఇవ్వచ్చు అన్నది. ఓకే, బబ్బర్ అని కామన్ గా బబ్బర్ అని పిలుస్తారు, ఆకుముడత వ్యాధి. అది జెమినీ వైరస్ అని ఒక వైరస్ నుంచి వచ్చే ఒక వ్యాధి. ఆకులు అనేది కంప్లీట్ గా ముడత, 2 రకాల ముడత వస్తుంది. పైన భాగా నుంచి ఒక ఇలా కప్పింగ్, అప్వర్డ్ కర్లింగ్ అండ్ డౌన్వర్డ్ కర్లింగ్. అప్వర్డ్ కర్లింగ్ ఇలా ఉందనుకోండి, కింద ఆకు కింద ఉండే రసం పీల్చే పురుగు నుంచి అది అయిందని అనమాట. ఎప్పుడు లీఫ్ అనేది ఇలా అప్వర్డ్ కర్లింగ్ అయింటే కింద లీఫ్ కింద రసం పీల్చే పురుగులు ఉంటాయి. ఆ రసం ఎప్పుడు ఎక్కువగా పీల్చుకుంటాయో లీఫ్ అనేది కప్పింగ్ అయిపోతుంది. ఇంకొక రకమైన వస్తుంది డౌన్వర్డ్ లీఫ్ కర్లింగ్, అంటే లీఫ్ అనేది కింద భాగానికి ఇలా తిరిగి కొంచెం షింక్ అయిపోతుంది, గ్రోత్ అనేది రాదు. కొత్తగా చిగురు వస్తుంటే ఆ చిగురు అనేది ప్రాపర్ గా లీఫ్ కంప్లీట్ గా ఓపెన్ అవ్వదు, అలానే ఉండిపోతుంది, ఇలా షింక్ అయిపోతుంది. దాన్ని జెమినీ వైరస్ అని పిలుస్తాం. కొత్తగా వచ్చే ఏ లీఫ్ కూడా ప్రాపర్ గా రాదు, దాన్ని జెమినీ వైరస్ అని పిలుస్తాం. ఆ వైరస్ అనేది ఒక్కసారి వచ్చింది అనుకోండి ఇంకా వెళ్ళదు. కాబట్టి ఆ వైరస్ అనేది రాకుండా చూసుకోవాలంటే మీరు ఒక తెల్ల దోమ వస్తుంది, వైట్ ఫ్లై అని పిలుస్తాం, తెల్ల దోమ. దాన్ని కంట్రోల్ చేస్తారా ఆ జెమినీ వైరస్ అనేది ట్రాన్స్మిషన్ తగ్గుతుంది. సిమిలర్ ఇప్పుడు మనుషులో మలేరియా ఎలా వస్తుంది, ఒక మనిషి నుంచి ఒక మనిషికి దోమ కరిసి ట్రాన్స్మిట్ అయితే మాత్రమే మలేరియా వస్తుంది. మలేరియా అనేది ఒక వైరల్ డిసీజ్. అలానే ఈ యొక్క జెమినీ వైరస్ కూడా ఒక మొక్క ఆల్రెడీ దానికి జెమినీ వైరస్ వచ్చింటది, ఆ తెల్ల దోమ అనేది దాని మీద కరిసి ఇంకొక మంచిగా ఉండే మొక్క మీద కరిసినప్పుడు ఆ వైరస్ ట్రాన్స్మిట్ ఎప్పుడైతుందో అప్పుడు డిసీజ్ వస్తుంది. దీని కోసం ఎటువంటి ప్రోడక్ట్స్ లేవు, విస్టీజ్లే అంతేకాదు బయట ఎక్కడ కూడా ఆ జెమినీ వైరస్ ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని తగ్గించడానికి ఎటువంటి ప్రోడక్ట్స్ అయితే లేవు. ఆ తెల్ల దోమని కంట్రోల్ చేశారా ఆ డిసీజ్ ని కంట్రోల్ చేసినట్టు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మీరు కంట్రోల్ చేసి ఏం చేసుకోవాలా, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అని వస్తుంది, ఎల్లో స్టిక్కీ బోర్డ్స్ వస్తాయి, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సార్ నా వాయిస్ విజిబుల్ క్లియర్ ఉందా? ఎస్ సార్, క్లియర్ ఉంది సార్. ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ వాడుకోండి. ఫిరమోన్ ట్రాప్స్ అని వస్తుంది, ఫిరమోన్ ట్రాప్స్ వాడుకోండి. దీంతో పాటు లైట్ ట్రాప్స్ అంటే నైట్ సోలార్ లైట్ తో నడిచే ఒక చిన్న ల్యాంప్ లాంటిది పొలంలో పెట్టుకుంటారు. అవన్నీ పెట్టుకున్నారా అప్పుడు ఆ తెల్ల దోమ అనేది డైరెక్ట్ గా వచ్చి ఆ లైట్ కి ఆకర్షణ అయ్యి వాటి కింద వాటర్ బౌల్ ఉంటది, దాని లోపల పడి చనిపోతుంది. ఇలా మీరు తగ్గించుకోవచ్చే గానీ దానికి ఎటువంటి స్పెసిఫిక్ గా ఎటువంటి ప్రోడక్ట్స్ అయితే లేవు. విస్టీజ్లే అంతే కాదు బయట ఎక్కడ కూడా లేదు. దీంతో పాటు మీరు పురుగు మందుని వాడుకోండి. పురుగు మందు అనేది ఏం దొరుకుతాయి, కామన్ గా ఒక తెల్లదొమ్మని కంట్రోల్ చేయాలంటే మీరు డిసైడ్ గానీ, అలెక్టో గానీ, లేకుంటే పెగాసస్ గానీ ఇటువంటి పురుగు మందులు వస్తాయి, దీన్ని వాడుకోండి. ఎస్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడర్ వచ్చేసి వడ్ల వెంకటి, మీ దగ్గర సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ టెల్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు వచ్చేసి సార్, ఇప్పుడు ఈ సీజన్ లోపల మేము వెజిటేబుల్ యూజ్ చేస్తాం సార్. ఏదైతే బెండ చెట్లు ఉన్నాయో స్క్రీన్ డ్యామేజ్ కావడము, వేరు వ్యవస్థ భూమిలోకి వెళ్ళకపోవడం వల్ల
ఓకే. రెండోది వచ్చేసి అది క్రాపు మరి పెరగకపోవడం వల్ల మనం ఏది యూజ్ చేయాలి. మూడవది వచ్చేసి సార్ నిమ్మకాయలు చెట్టు పైనే పర్రెబాసి పగులుతున్నాయి సార్. దీనికి ఓకే. మన ప్రోడక్ట్ వెస్టేజ్ ప్రోడక్ట్ ఏం యూజ్ చేయాలని తెలియజేయండి సార్. థ్యాంక్ యూ. దీంతో పాటు ఎవరు మెసేజ్ చేశారు, ఇప్పుడు కమెంట్స్ లో ఉలాల్ అని ఒక కెమికల్ గురించి చెప్పారు. వెరీ గుడ్. ఈ యొక్క కెమికల్ ఏముంది, తెల్లదోమని కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. యూపీఎల్ కంపెనీ ఉలాల్ అని ఒక ఆరెంజ్ కలర్ ప్రోడక్ట్ వస్తుంది. ఆ తెల్లదోమని కంట్రోల్ చేయడానికి మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వేరుశనగ పండిస్తారు, ఆ వేరుశనగలో మన ప్రోడక్ట్స్ ని వాడుకోవచ్చా అంటే డెఫినెట్లీ వాడుకోవచ్చు సార్. మీరు స్టేజ్ దొరికి అన్ని రకాల ప్రోడక్ట్స్ మీరు స్టార్టింగ్ స్టేజ్ నుంచే వేరుశనగ విత్తన వేసేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోండి. సాయిల్ అప్లికేషన్ లో భూమిలో మీరు వాడే ఎరువులతో పాటు యూరియా అనేది ఎక్కువగా ఇవ్వరు. డిఏపి గానీ లేకుంటే కొంచెం 10-26-26 అనే ఒక కెమికల్ ని వాడుకుంటారు. కాంప్లెక్స్ ఎరువుల్ని వాడుకుంటారు. నైట్రోజన్ తక్కువ ఉండే ఎరువుల్ని వాడుకుంటారు. దాంతో పాటు మీరు అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి నానోటెక్ అనే ప్రోడక్ట్ ని భూమి తయారు చేసేటప్పుడు విత్తనం చల్లేటప్పుడు మీరు వాడుకుంటే చెట్టు పెరుగుదల మంచిగా వస్తుంది. 20 రోజుల నుంచి 30 రోజులు ఈ యొక్క స్టేజ్ లో మీరు అగ్రి మాస్, అగ్రి ప్రొటెక్ అండ్ అగ్రి 82 స్ప్రే చేసుకున్నారా, 45 రోజుల తర్వాత రూటింగ్ జరుగుతుంది. పైన నుంచి ఒక చిన్న వేరు అనేది భూమి లోపల దిగుతుంది. ఆ ఫ్లవరింగ్ మంచిగా రావాలి. ఫ్లవర్ నుంచి, ఆ పూత నుంచి ఆ వేరు దిగుతుంది. ఆ ఫ్లవర్ నుంచి ఎక్కువగా వేరు రావాలి, ఎక్కువగా ఫ్లవర్స్ రావాలంటే అగ్రి ప్రొటెక్, అగ్రి మాస్ అండ్ అగ్రి 82 వాడుకోండి. ఇది వేరుశనగ కోసం. దీంతో పాటు నిమ్మకాయ తోటలో కాయలు పగులుతున్నాయి, డ్రైగా చిన్నగా ఒక లైన్ వచ్చేసి పగిలిపోతాయి. ఇది కామన్ గా ఎందుకు జరుగుతుందంటే మైక్రో న్యూట్రియన్ డెఫిషియన్సీ ఒకట రీజన్ అయితే, ఇంకొక రీజన్ వచ్చేసి ఓవర్ వాటరింగ్, సడన్ వాటరింగ్ అని పిలుస్తాం. పంటకి వాటర్ అనేది కాన్స్టెంట్ గా ఇవ్వాల్సి ఉంటది. సడన్ గా డ్రై చేసేసి ఇచ్చారా, వాటర్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసేసి చెట్టుకి వాటర్ సప్లై ఎక్కువైనప్పుడు కాయలు అనేది ఎక్కువగా వాటర్ అబ్జర్వ్ చేసి పగిలిపోతాయి. దీంతో పాటు ఇంకొక మేజర్ రీజన్ ఏంటి అంటే కాయలు పగడానికి సిట్రస్ క్యాంకర్ అని ఒక వ్యాధి వస్తుంది. సిట్రస్ క్యాంకర్ కాయ మీద చిన్న చిన్నగా ఒక గాయం అవుతుంది. ఆ గాయం అయిన వెంటనే సిరీస్ ఆఫ్ లైన్ బ్యాక్ టు బ్యాక్ ఆ గాయం అనేది ఉంటే అక్కడే కాయ అనేది పగిలిపోతుంది. ఈ సిట్రస్ క్యాంకర్ ని మీరు తగ్గించాలనుకుంటే డిసీజ్ రెసిస్టెన్స్ పెంచుకోవాలా. ఈ డిసీజ్ రెసిస్టెన్స్ పెంచాలంటే మీరు అగ్రి ప్రొటెక్ట్, అగ్రి గోల్డ్ అండ్ అగ్రి 82 అగ్రి గమనించండి. ఇటువంటి వ్యాధుల్ని తగ్గించుకోవాలంటే, వ్యాధులు రాకుండా ఉండాలంటే వ్యాధి రాక ముందుగానే అగ్రి ప్రొటెక్ట్, అగ్రి గోల్డ్ అండ్ అగ్రి 82 ప్రోడక్ట్ ఇచ్చుకున్నారా, అప్పుడు అటువంటి డిసీజెస్ ని మీరు తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి మధు గారు, మీ దగ్గర మీరు అన్మ్యూట్ చేసుకోండి. డాక్టర్ మధు గారు, 1 సెకండ్ హ్యాండ్ రైజ్ చేసి Sir, we'll take 1 or 2 questions more. Salim sir. Okay, sir. Yes, sir. Madhu garu, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. Good morning, sir. Dr. Madhu from Warangal, sir. So, sir, combination of these all products చెప్పండి సార్, సరిపోతుంది. Combination of our wastage products, sir. ఏ పంటకైనా కాంబినేషన్ అలా చేసుకోవచ్చు. కామన్ గా మేము పండించే పంటలు, మన తెలంగాణ ఏరియాలో ఎక్కువగా పండించే పంటలు ఏంటి అంటే, మనం వరి ఎక్కువ పండిస్తాం. సీజన్ లో వర్షాకాలం పంటగా మేము వరి పండిస్తాం. దీంతో పాటు మొక్కజొన్న పండిస్తాం, కాటన్ పండిస్తాం, మిరప పండిస్తాం. ఇటువంటి పంటలకి మీరు 3 నెలల నుంచి 4 నెలల దాకా, 5 నెలల దాకా పండించే పంటల్లో మీరు భూమి తయారు చేసుకునేటప్పుడు, ఈ పంటలు పండించే ముందుగా భూమి తయారు చేసుకుంటారు. ట్రాక్టర్ లో దుక్కి చేసి భూమి తయారు చేసుకుంటారు. ఇటువంటి స్టేజ్ లో గానీ విత్తనం చల్లేటప్పుడు కొన్ని పంటల్ని మీరు ఎలా చల్లుతారంటే, ట్రాక్టర్ లో డైరెక్ట్ గా సీడింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న, ఇటువంటి పంటలకి డైరెక్ట్ గా ట్రాక్టర్ లో విత్తనం వేసి యూరియా, డిఏపి ఒక బాక్స్ లో వేసి డైరెక్ట్ గా మీరు విత్తనం చల్లుకుంటారు, విత్తనం అనేది వేసుకుంటారు. ఇటువంటి విత్తనం చల్లేటప్పుడు కానీ బోదెక్కిస్తారు, మట్టిని ఎక్కిస్తారు 20 రోజుల తర్వాత. ఈ 3 స్టేజ్ లో ఏదైనా ఒక స్టేజ్ లో మీరు ఫస్ట్ స్టేజ్ అని కన్సిడర్ చేస్తాం దీన్ని. ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ లో మీరు అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి ఎక్వాజల్, అగ్రి నానోటెక్ అండ్ అగ్రి 82 ఈ 4 ప్రోడక్ట్ ని కెమికల్ ఎరువుల్లో గానీ, మట్టిలో గానీ, ఉస్కలో గానీ మిక్స్ చేసి డైరెక్ట్ గా భూమిలో చల్లేయాలా. మేక్ షూర్ ఈ 4 ప్రోడక్ట్స్ భూమి లోపల మిక్స్ అవ్వాలా. పైన చల్లితే ఎఫెక్టివ్ రిజల్ట్ రాదు, భూమి లోపల మంచిగా కలిస్తే మాత్రమే రిజల్ట్ అనేది చాలా ఎఫెక్టివ్ గా వస్తుంది. దీంతో పాటు విత్తనం వేయక ముందు విత్తన శుద్ధిలో
హ్యూమిక్ లిక్విడ్ అండ్ అగ్రి ప్రోటెక్ట్ ని వాడుకోండి. దిస్ ఇస్ సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ వచ్చేసి పంట వేసి 15 నుంచి 20 రోజుల తర్వాత హ్యూమిక్ లిక్విడ్, అగ్రి ప్రోటెక్ట్, అగ్రి 82 ఆర్ హ్యూమిక్ లిక్విడ్, అగ్రి గోల్డ్, అగ్రి 82 ఆర్ హ్యూమిక్ లిక్విడ్, అగ్రి నానోటెక్, అగ్రి 82 ఈ కాంబినేషన్ లో స్ప్రే చేసుకోండి చెట్టు పెరుగుదల మంచిగా రావడానికి. 40 రోజుల తర్వాత మాస్, ప్రోటెక్ అండ్ 82 స్ప్రే చేసుకోండి. 50 రోజుల తర్వాత గింజ దాని లోపల పాలు వచ్చేటప్పుడు మిల్కింగ్ స్టేజ్ లో మీరు పాలు పొంగేటప్పుడు పాలు పోసేటప్పుడు మీరు అగ్రి మాస్, అగ్రి 82, అగ్రి నానోటెక్, అగ్రి 82 ఆర్ అగ్రి గోల్డ్, అగ్రి 82 ఈ 3 కాంబినేషన్ లో ఏదో ఒక కాంబినేషన్ ని మీరు చూస్ చేసుకున్నారా, చెట్టులో వచ్చే కాయలు మంచిగా కాస్తాయి, సైజు, షేప్, కలర్ ఇవన్నీ మంచిగా రావడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎస్ సార్, దిస్ ఇస్ ఆల్ ద స్టేజెస్. 5 స్టేజెస్ ఉంటాయి. 5 స్టేజెస్ లో 5 స్టేజెస్ ఆఫ్ ప్రోడక్ట్ ని సజెస్ట్ చేశాను. అండ్ ఈ ప్రోడక్ట్ ని నేను యూజువల్లీ ట్రైనింగ్ సెషన్ లో కూడా చెప్తూనే ఉంటాను. రీసెంట్ ఇప్పుడు చేసిన ట్రైనింగ్ లో కూడా నేను చెప్తాను, గమనించండి. సో దట్ రిపీటెడ్ గా ఈ సేమ్ క్వశ్చన్ అడగకండి. ఎనీ డిఫరెంట్ క్వశ్చన్, న్యూ క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగండి. సేమ్ డౌట్స్ ఉంటే ప్లీజ్ లోయర్ యువర్ హ్యాండ్స్ డౌన్. లాస్ట్ అన్నారు సార్ బిటి మోహన్ లాస్ట్ అడిగారు కాబట్టి లాస్ట్ ఒక్క లీడర్ తో మాట్లాడదాం. బిటి మోహన్ గారు మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వన్ డౌట్ సార్, ఏంటంటే మనకు వేరే మన శనగ ఉంటుంది సార్, పల్లీలు, అది పెద్ద పెరిగిన తర్వాత మనకు ఎండిపోతుంది సార్. పెద్దగా చెట్టు పెరిగిన తర్వాత ఎండిపోతుంది. దానికి ఏం వాడాలి సార్? సార్ దాన్ని విల్ట్ అని పిలుస్తారు. కామన్ గా ఈ యొక్క వ్యాధిని ఫిజేరియం విల్ట్. ఎప్పుడు చెట్టు అనేది సడన్ గా పక్క నుండే మొక్కలన్నీ బాగుంటాయి, సడన్ గా ఒక్కొక్క మొక్కే చనిపోవడం జరుగుతుందంటే దాన్ని ఫిజేరియం విల్ట్, ఒక ఫంగస్ నుంచి ఒక మేజర్ డిసీజ్ అన్నమాట. అది కామన్ గా ఎందుకు అలా జరుగుతుందంటే ఎప్పుడు భూమిలో ఉండే ఫంగస్ మన పంట వేసాం కదా, దాని వేరు మీద అటాక్ చేస్తుంది. అటాక్ చేసి వేరు కంప్లీట్ గా కుళ్ళిపోతాయి. మీరు గమనించవచ్చు, అటువంటి చెట్టుని పెరికారా రూట్స్ మీద బ్లాక్ కలర్ ఉంటది, బ్లాక్ గానీ వైట్ గానీ ఉంటది. కొంచెం రూట్స్ ని టచ్ చేశారా కొంచెం పచ్చిగా ఉంటది, వెట్ గా ఉంటది. ప్రెస్ చేసిన వెంటనే కట్ అయిపోతుంది రూట్స్. దాన్ని ఫిజేరియం విల్ట్ అని పిలుస్తాం. అటువంటి వ్యాధుల్ని మీరు తగ్గించుకోవాలంటే మీరు కామన్ గా మీరు అగ్రి ప్రోటెక్ట్ వాడుకోవచ్చు. అగ్రి ప్రోటెక్ట్, అగ్రి గోల్డ్ ని సాయిల్ అప్లికేషన్ భూమిలో ఎరువులు చల్లేటప్పుడు వాడుకోండి. దీంతో పాటు మీకు సూడోమోనాస్ గానీ లేకుంటే ట్రైకోడర్మా వైరిడే అనే ఒక బయో ఫర్టిలైజర్ దొరుకుతుంది. ట్రైకోడర్మా రాసుకోండి, ఎక్కడైనా పేపర్ పెన్ గానీ ఉంటే రాసుకోండి. ట్రైకోడర్మా వైరిడే ఆర్ సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అనే ఒక బయో ఫంగిసైడ్ వస్తుంది, బయట షాప్స్ లో దొరుకుతుంది. ఎకరానికి 1 కిలో గానీ 2 కిలోలు గానీ మీరు పంట వేయక ముందు దుక్కి చేసేటప్పుడు మన గ్రాన్యూల్స్ లో గానీ ఆర్ ఎరువుల్లో గానీ ఎరువుల్లో చల్లకూడదు, గ్రాన్యూల్స్ లో చల్లుకోవచ్చు. మీరు అది చల్లుకున్నారా అటువంటి వ్యాధి రాకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ 1 సీజన్ 2 సీజన్ దాకా అటువంటి వ్యాధి రాకుండా, ఫ్యూజేరియం విల్ట్ ఫంగస్ వ్యాధి రాకుండా అది కంట్రోల్ చేస్తుంది. వెస్టీజ్ లో అగ్రి ప్రోటెక్ట్, అగ్రి గోల్డ్ అండ్ అగ్రి 82 సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇదే ప్రోడక్ట్ ని మీరు స్ప్రే కూడా చేయొచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సార్. సో ఎస్ సార్. ఇంకొక లాస్ట్ ఉన్నారు సార్, మాట్లాడి క్లోజ్ చేద్దామా సార్? ఎస్ సార్, ఎస్ సార్, ప్లీజ్ టేక్ ఇట్. 1 సెకండ్. లాస్ట్ వచ్చి అయ్యో బ్యాక్ అయిపోయింది. 1 సెకండ్ సార్, కొంచెం నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఇక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మన సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి సెషన్. నా డౌట్ ఏంటంటే మామిడి తోట ఉంది సార్ మాకు. అయితే అది ఫ్లవరింగ్, బిఫోర్ ఫ్లవరింగ్ కి మనం అగ్రి మాస్ ఇస్తాం కదా సార్, బిఫోర్ ఫ్లవరింగ్ 20 days ముందు. అంటే ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి సార్ మామిడి తోటలో. బంగినపల్లి ఎక్కువ ఉన్నాయి. అయితే ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుందని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్? మేడం, యూజువలీ ఫ్లవరింగ్ అనేది మామిడి పండులో ఈ ఒక సీజన్ స్టార్ట్ అవుతుంది. యూజువలీ దిస్ సీజన్ ఇస్ ఫ్లవరింగ్ సీజన్ అని పిలుస్తాం. ఇప్పుడు ఫ్లవరింగ్ అవుతుంది, ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి కాయలు అనేది ఎండాకాలంలో కాస్తాయి. ఎండాకాలంలో మంచి సైజుకి వస్తాయి. యూజువలీ మార్చ్ ఏప్రిల్లో కాయలు అనేది హార్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఫ్లవరింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ జనవరిలో కామన్ గా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ యొక్క పంటకి మీరు నవంబర్ ఎండ్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో
మినిమం ఒక 2 నుంచి 3 సార్లు మీరు అగ్రి మాస్, అగ్రి ప్రోటెక్, అగ్రి 82, అగ్రి గోల్డ్, అగ్రి 82 ఇలా కాంబినేషన్ లో 2 సార్లు ఫస్ట్ టైం స్ప్రే చేసేటప్పుడు అగ్రి మాస్, అగ్రి ప్రోటెక్, అగ్రి 82 ఇవ్వాల్సి ఉంటది. నెక్స్ట్ స్ప్రేలో మీరు ఒక 15 days స్ప్రే ఒక గ్యాప్ ఇచ్చి అగ్రి గోల్డ్ అండ్ అగ్రి 82, ఇంకొక 15 to 20 days గ్యాప్ ఇచ్చి అగ్రి మాస్, అగ్రి ప్రోటెక్, అగ్రి 82 ఇది ఇచ్చుకున్నారా ఫ్లవరింగ్ అనేది చాలా మంచిగా వస్తుంది. దీంతో పాటు ఫ్లవర్స్ అనేది ఫ్రూట్ గా మంచిగా మారుతుంది. దీని తర్వాత కాయలు అనేది చిన్నగా పిందెలు వస్తాయి. ఫిబ్రవరి నెలలో, ఫిబ్రవరి 15 అండ్ అబోవ్ ఫ్లవరింగ్, ఈ నెలలో మీరు ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది మంచిగా కాయలుగా మారింటది, చిన్న పిందెలుగా మారింటది. ఇటువంటి స్టేజెస్ లో మీరు సైజు మంచిగా రావాలా, షేప్ మంచిగా రావాలా, కలర్ మంచిగా రావాలా అంటే అగ్రి నానోటెక్, అగ్రి 82 స్ప్రే చేసుకోవచ్చు, అగ్రి గోల్డ్, అగ్రి 82 స్ప్రే చేసుకోవచ్చు, ఆర్ అగ్రి మాస్, అగ్రి 82 ఇది చేసుకున్నారా సైజు, షేప్, కలర్ ఇవన్నీ మంచిగా వస్తాయి. దీంతో పాటు ఎరువులు చల్లడానికి చెప్పండి, కెమికల్ ఎరువులు, దీంతో పాటు సేంద్రియ ఎరువులు మినిమం ఏడాదికి ఒకసారి, 2 ఏడాదికి ఒకసారి చల్లుకున్నారా చెట్టు అనేది మంచిగా పెరుగుదల, స్ట్రెంగ్త్ మంచిగా ఉంటది. 3.5 years సార్ తోట స్టార్ట్ చేసి. యాక్చువల్ ఏంటంటే ఏ కెమికల్ వాడలేదు, భూమిలోకి మాత్రం మన ఎరువులు ఒక 1.5 year నుంచి వేస్తున్నాము. స్ప్రే మెయింటెనెన్స్ కోసం ప్రొటెక్, హ్యూమిక్ అయితే కామన్ గా ఇస్తున్నాం సార్, 82 కూడా. ఇవైతే ఓన్లీ మన ప్రొడక్ట్స్ తోటే మెయింటైన్ చేస్తున్నాం ఆ క్రాప్ అయితే. నో మేడం, అది కంప్లీట్ గా ఆర్గానిక్ మెథడ్ లో చేస్తున్నారంటే చేసుకోవచ్చు. దీంతో పాటు మేజర్ గా పంటకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అనే ఇవ్వాల్సి ఉంటది. ఈ ఎరువులు అనేది మేము ఇచ్చే విస్టీజ్ ప్రొడక్ట్స్ లో రావు. ఓకే, అయితే ఆవు పేడ దొరికినప్పుడు అది మిక్స్ చేసి ఇస్తున్నాం సార్ మన ప్రొడక్ట్స్. ఆవు పేడ ఇచ్చుకోవచ్చు. దీంతో పాటు యూరియా, డిఏపి, పొటాష్ కూడా చల్లుకోవచ్చు మేడం. కామన్ గా మన రైతులు ఏమనుకుంటారంటే యూరియా, డిఏపి, పొటాష్ వాడితే భూమి ఖరాబ్ అయిపోతుంది, పంట ఖరాబ్ అయిపోతుంది అనుకుంటారు. ఫ్యాక్చువల్ గా చెప్పాలంటే యూరియా, డిఏపి, పొటాష్ అనేవి చెడ్డవి కావు. వాడే విధానం చెడ్డది, వాడే మోతాదు చెడ్డది. విధానం చెడ్డది గాని, మోతాదు చెడ్డది గాని కెమికల్ ఎరువులు చెడ్డవి కావు. దాని ప్రాపర్ మెథడాలజీలో వాడుకున్నారా మంచివి చేస్తాయి, చెడ్డగా వాడుకున్నారా, అవైజ్ఞానికంగా అన్సైంటిఫిక్ గా వాడుకున్నారా అవి చెడ్డదే చేస్తాయి. కెమికల్ ని ప్రాపర్ మెథడ్ లో వాడుకోండి. విస్టీజ్ లో నేను చెప్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, విస్టీజ్ లో దొరికే ప్రోడక్ట్స్ ఎలాంటివంటే కూరగాయలు, ఫ్లవర్స్, ఫ్రూట్స్, చికెన్, మటన్, ఫిష్ ఉన్నట్టు. బయట దొరికే యూరియా, డిఏపి, పొటాష్ అన్నం ఉన్నట్టు. మేము ఎలా అన్నంతో పాటు కూరగాయలు, చికెన్, మటన్ ఇవన్నీ తింటామో మన పంటకు కూడా అన్నము కావాల్సి ఉంటది, కూరగాయలు కావాలా. వాళ్ళ భాషలో, పంట భాషలో దాన్ని మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అని పిలుస్తాం. 2 కావాలా, కాబట్టి మీరు అవి వాడాల్సి ఉంటది. డోసేజ్ ని తగ్గించి వాడండి, 30 నుంచి 40%. వాళ్ళు ఏం వేస్తారో దాంట్లో 30 నుంచి 40% తగ్గించి వాడుకున్నా మేము ఇచ్చే ప్రోడక్ట్స్ అనేది ఆ కెమికల్ 2 కాంబినేషన్ లో మంచిగా పనిచేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటది. ఓకే, వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ప్లీజ్. ఎస్ మేడం. అంటే మన టీమ్ లోనే ఒక మేడం ఫేస్ చేశారు. తను ఏంటంటే హ్యూమిక్ స్టాక్ లేదని చెప్పేసి నానోటెక్ ప్లస్ ప్రొటెక్ 82 ఆ 3 ఇచ్చారనమాట. అయితే రైతు ఎలా స్ప్రే చేశారో తెలియదు సార్. అది కెమికల్ అయితే ఆ వాటర్ కంప్లీట్ అట్లా ట్యాంక్ క్లీన్ చేసినాక వేయమని చెప్తాము. ఆ రైతు ఎలా యూజ్ చేశారో తెలియదు. ఆ పిందెలు స్టార్ట్ అయ్యే టైంలో ఆ తోటలో పిందెలు రాలిపోయాయని కంప్లైంట్ చేస్తున్నారు. అంటే హ్యూమిక్ కామన్ గా ఇస్తాం కదా మనం ఎప్పుడు అన్నిటికీ. మేడం హ్యూమిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, బట్ ఎప్పుడైనా కానీ నానోటెక్ మీరు ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? హ్యూమిక్ అండ్ నానోటెక్ ఇచ్చారా? వేరే మేడం ఇచ్చారు మన టీమ్ లోనే. హ్యూమిక్ ఇవ్వకుండా నానోటెక్ 82 ప్రొటెక్ ఇచ్చారు ఆ 3 స్ప్రేకి. వెరీ రాంగ్ కాంబినేషన్ మేడం. ప్రోటెక్ అనేది అగ్రి నానోటెక్ తో పాటు మిక్స్ చేయకండి. ఎందుకంటే కామన్ గా ఈ 2 ప్రోడక్ట్ ని మిక్స్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటదంటే లీఫ్ మొత్తం ఎల్లో కలర్ అయిపోయి లీఫ్ డ్రాప్ అవుతుంది, కాయలు డ్రాప్ అవుతాయి, ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. అగ్రి నానోటెక్, అగ్రి ప్రోటెక్ ని మీరు స్ప్రే చేయడానికి ఒకేసారి పోకండి. అగ్రి నానోటెక్ ని మీరు సపరేట్ గా స్ప్రే చేసుకోండి. అగ్రి ప్రోటెక్ అండ్ అగ్రి మాస్ ని స్ప్రే చేసుకోండి. కామన్ గా మిరపలో గానీ, పత్తిలో గానీ, ఫ్లవరింగ్ వచ్చే పంటలో మీరు ప్రొటెక్, మాస్ 82 పిందెలు కాసిన తర్వాత, పిందెలు వస్తాయి కదా, ఆ పిందెలు వచ్చిన తర్వాత మీరు అగ్రి నానోటెక్ ఇచ్చుకోవచ్చు. సపరేట్ గా ఇవ్వాలా. అగ్రి నానోటెక్, అగ్రి 82, అగ్రి గోల్డ్, అగ్రి 82, అగ్రి మాస్, అగ్రి 82 పిందెలు వచ్చిన తర్వాత ఇచ్చుకుంటే మంచిది. ప్రొటెక్ట్ తో వాడుకున్నారా లీఫ్ అనేది
ఎల్లో కలర్ అయిపోయి కిందకి రాలుతుంది, ఫ్లవర్స్ అనేది రాలుతాయి. ఈ కాంబినేషన్ వాడకండి. అగ్రి ప్రోటెక్, అగ్రి నానోటెక్ కాంబినేషన్ గా స్ప్రే చేయకండి, ఎస్పెషల్లీ ఫ్లవరింగ్ స్టేజ్ లో. ఇప్పుడు ఏమయ్యొచ్చు సార్ ఆ రైతుకి? మరి ఆయన నెగిటివ్ మేడం ఉన్నారు కదా. ఫ్లవర్ అనేది చాలా ఎక్కువ డ్రాప్ అయిపోయినాయి, లీఫ్ అనేది చాలా ఎక్కువ డ్రాప్ అయిపోయిందంటే ప్రెసెంట్ స్టేజ్ లో రికవరీ కోసం మీరు గ్లూకోజ్ పౌడర్ తెలుసా? మెడికల్ స్టోర్ లో దొరుకుతుంది, వైట్ కలర్ గ్లూకోజ్ పౌడర్. Yes, sir. ఎటువంటి Yes, sir. ఫ్లేవర్స్ ఉండేది కాదు, నార్మల్ గ్లూకోజ్ పౌడర్ ని 1 లీటర్ వాటర్ లో 5 grams వేసి స్ప్రే చేయడానికి చెప్పండి. ఆ లీఫ్ అనేది మంచిగా గ్రీన్ టర్న్ అవ్వడానికి హెల్ప్ఫుల్ గా ఉంటది. గ్లూకోజ్ పౌడర్ అగ్రి 82 వాడకండి. ఓన్లీ గ్లూకోజ్ పౌడర్ 1 లీటర్ వాటర్ కి 5 grams వేసి స్ప్రే చేయండి. లీఫ్ అనేది గ్రీన్ రావడానికి హెల్ప్ఫుల్ గా ఉంటది. ఈ ప్రోడక్ట్ ఇచ్చిన 7 to 10 days తర్వాత, గ్లూకోజ్ పౌడర్ స్ప్రే చేసిన 7 to 10 days తర్వాత మీరు మాస్ 82 స్ప్రే చేయండి. చెట్టుకి రెసిస్టెన్స్ మంచిగా వచ్చి గ్రీనింగ్ అనేది మంచిగా టర్న్ అవుతుంది. హ్యూమిక్ లిక్విడ్ అయితే కామనే కదా సార్ అన్నిటికీ. మనం ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు, ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత హ్యూమిక్ లిక్విడ్ ని వాడకండి. వెరీ డేంజరస్, నాట్ వెరీ డేంజరస్. హ్యూమిక్ లిక్విడ్ అనేది ఫ్లవరింగ్ స్టేజ్ లో అవసరం ఉండదు. హ్యూమిక్ అనేది గ్రోత్ కోసం వాడుకుంటారు, ఫల్విక్ అనేది గ్రోత్ కోసం వాడుకుంటారు. కాబట్టి ఫ్లవరింగ్ స్టేజ్ లో అవసరం ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో వండర్ఫుల్ మచ్. సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు, కానీ మనకు యాక్చువల్లీ ఇచ్చిన టైం 7 to 8, ఆల్రెడీ 20 minutes సార్ మనకు క్వశ్చన్ ఆన్సర్ కి ఇచ్చారు. కాబట్టి ఈ లింక్ అనేది మన గ్రూప్లలో వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే రిపీట్ గా మళ్ళీ వినండి. లేదు అంటే మళ్ళీ మనకు రిపీటెడ్ గా ఒకసారి అగ్రి ట్రైనింగ్, ఒకసారి హెల్త్ ట్రైనింగ్, ఒకసారి డిఫరెంట్ ట్రైనింగ్ జరుగుతుంటాయి ఎవ్రీ మండే 7 o'clock to 8 o'clock. కాబట్టి నెక్స్ట్ మీటింగ్ లో మీ టీమ్ ని ఇంకా ప్రమోట్ చేసుకోండి. సో మిగతా వాళ్ళు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ఎందుకంటే సార్ టైం గిట్ ఇంపార్టెంట్, మనకు 1 hour ఇచ్చారు కానీ ఎక్కువైంది కాబట్టి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ నుంచి మనం ఈ రోజు ఈ సెషన్ అనేది ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మానస్ సార్. Yes sir, thank you so much. Wish you health everyone. Take care. Bye bye.